So, hi, hello, namaste. నేను మీ హెల్త్ కోచ్ ధావన్ ఫ్రమ్ ఎస్ఎమ్స్ కమ్యూనిటీ. సో, ఐ రియలీ వాంట్ టు షేర్ అబౌట్ 7 హ్యాబిట్స్ ఆఫ్ హైలీ ఎఫెక్టివ్ పీపుల్ టుడే. సో, నో డౌట్ మన మెంటర్స్ కొన్ని ఇయర్స్‌గా ది మోస్ట్ ఎఫెక్టివ్ అండ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ బుక్‌గా దీన్ని మనందరికీ ప్రీచ్ చేస్తున్నారు. చెప్తూనే ఉన్నారు మల్టిపుల్ టైమ్స్ చదవమని. బట్ మనందరికీ కూడా ది మోస్ట్ టఫెస్ట్ బుక్ ఇది. ఎందుకంటే చదివితే చాలా థియరిటికల్‌గా ఉంటది. లేదా ఇబ్బందిగా ఉంటది. మనం ఫాస్ట్ రీడింగ్ మనం మామూలుగా చెప్తూ ఉంటాం. ఫాస్ట్ రీడింగ్ కాకుండా దీన్ని మాత్రం స్లో రీడింగ్‌లోనే చదవండి అని చెప్పి మెంటర్స్ చెప్తూ ఉంటారు. సో, వీ వాంట్ టు మేక్ ఇట్ ఈజీ ఫర్ యూ. సో, యాస్ మచ్ యాస్ పాసిబుల్. సో, లైక్ దీంట్లో ఈ హ్యాబిట్స్ గురించి కూడా కాదు. హ్యాబిట్స్ ముందు ప్రీఫేస్‌లో ఉన్న ఒక ఇన్‌సైడ్ ఔట్ ఒక 25 పేజెస్ ఉన్న ఒక చిన్న చాప్టర్ గురించి ఐ వాంట్ టు టాక్ టుడే. మోస్ట్ లైఫ్ చేంజింగ్ లైన్స్, స్టేట్మెంట్స్, ఫిలాసఫీ కావచ్చు, లేదంటే మన ఆలోచన ధోరణి, మన 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 థింకింగ్ కేపబిలిటీని మార్చడానికి కావచ్చు, ఆర్ ఎల్స్ దీంట్లో మోటివేషనల్ కోట్స్ కావచ్చు. యూ కెన్ ఫైండ్ ఎనీథింగ్ ఇన్ దిస్ బుక్ ఇట్‌సెల్ఫ్. సో, ఈవెన్ మెనీ ఆఫ్ ద టైమ్స్, మెనీ ఆఫ్ ద అకేషన్స్ మన మెంటర్స్ సీక్రెట్ బుక్ కావచ్చు, లేదా మనం ఏదైతే ఇప్పుడు చాలా ముఖ్యమైన బుక్స్ అని చదువుతున్నామో, లేదంటే మనకు తెలిసిన అన్ని సెల్ఫ్ హెల్ప్ బుక్స్, మోటివేషన్ బుక్స్ ఏవైతే ఉన్నాయో, అవన్నీ కూడా ఈ 7 హ్యాబిట్స్ ఆఫ్ హైలీ ఎఫెక్టివ్ పీపుల్ నుంచి ఏదో ఒక లైనో, ఒక పారా నుంచి పుట్టుకొచ్చినట్టువే అని చెప్తారు. అది అతిశయోక్తి కాదు. చదువుతూ మళ్ళీ, మళ్ళీ చదువుతూ రెండోసారి, మూడోసారి చదువుతున్న వాళ్ళకి అది అర్థమవుతది. అది ఎంత ట్రూ స్టేట్మెంట్ అనేది. అండ్ దీంట్లో ఇన్‌సైడ్ ఔట్ లెట్ మీ షేర్ మై స్క్రీన్. సో, యాహ్! బుక్‌లో అంటే చాలా క్లియర్‌గా ఈయన మెన్షన్ చేసేది ఏంట్రా అంటే, ఇన్‌సైడ్ ఔట్ అని ఈ బుక్‌లో అంటే 7 హ్యాబిట్స్ ఆఫ్ హైలీ ఎఫెక్టివ్ పీపుల్ ఇన్‌సైడ్ ఔట్‌లో సో, చాలా క్లియర్‌గా ఈయన చెప్పేది ఏంట్రా అంటే, చాలా మంది గొప్ప వ్యక్తులు ఏదైతే చాలా పెద్ద పెద్ద అచీవ్‌మెంట్స్‌ని ఇప్పటిదాకా లైఫ్‌లో వాళ్ళు అచీవ్ చేసుంటారో, ఇన్‌క్రెడిబుల్ సక్సెస్ అంటే కని విని ఎరుగని అంత సక్సెస్ ఎవరైతే ఇప్పటిదాకా అచీవ్ చేసున్నారో, అవంతా కూడా ఔట్‌వర్డ్ సక్సెస్. అంటే అది బయట మాత్రమే సక్సెస్. డబ్బు రకంగానో, పేరు పరంగానో, రికగ్నిషన్ పరంగానో, లేదంటే ఇంకో దాని పరంగానో. బట్ లోలోపల చాలామంది వాళ్ళ వరకు లైక్ వాళ్ళ ఇన్నర్ లోపల ఉన్న ఆకలో, లేదంటే లోపల ఉన్న ఏదో సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ పొందలేని వాళ్ళు చాలామంది బయటున్నారు. సో, దానికి గల కారణం ఏంటి? పర్సనల్ కాంగ్రూయెన్సీ లేకపోవడం. అంటే పర్సనల్‌గా వాళ్ళకి సో, ఏదైతే ఔట్‌సైడ్ సక్సెస్ అనేది బయటైతే ప్రపంచంలో ఉందో, ఆ సక్సెస్ సెల్ఫ్‌లో లేకపోవడం. వాళ్ళల్లో వాళ్ళకి లేకపోవడం. దట్స్ ద మేజర్ రీజన్. అండ్ అది ఎఫెక్టివ్‌గా అది వాళ్ళ హెల్త్ పరంగా కావచ్చు, వాళ్ళ రిలేషన్‌షిప్స్ పరంగా కావచ్చు, చుట్టుపక్కల వాళ్ళకి దగ్గరగా ఉన్న పీపుల్ పరంగా కావచ్చు, వాళ్ళందరికీ అర్థమవుతా ఉంటది. అండ్ దాని మీద పని చేయాలనంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనల్ని మనం మార్చుకోవాలా అనేది చాలా క్లియర్‌గా దీంట్లో మెన్షన్ చేస్తూ ఉంటారు. అండ్ దీంట్లో ఒక చిన్న స్టోరీ కూడా స్టార్ట్ చేస్తాడాయన. లైక్ ఆయన అండ్ స్టీఫెన్ కోవే అండ్ వాళ్ళ వైఫ్ సాండ్రా. అంటే ఈయన వన్ ఆఫ్ ది బెస్ట్ అంటే లైక్ కొన్ని వందల మంది సక్సెస్‌ఫుల్ పీపుల్‌తో, కంపెనీస్‌తో, ప్రోగ్రామ్స్ కండక్ట్ చేసి టీచ్ చేసిన పర్సన్. ఓకేనా. ఆయన ఓన్ లైఫ్‌లో నుంచి కూడా ఏవేవి నేర్చుకున్నాడు, ఇన్‌సైడ్ ఔట్ కావచ్చు, ఆయన మైండ్‌సెట్ మార్చుకోవడానికి, థింకింగ్‌ని మార్చుకోవడానికి కూడా ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాడు. వాళ్ళకున్న ముగ్గురు, నలుగురు పిల్లల్లో ఒక అబ్బాయి చాలా అంటే చిన్నప్పటి నుంచి కూడా చాలా ఎడ్యుకేషనల్ పరంగా వీకు, ఆటల పరంగా వీక్. సో, అతను తనకంటూ తన ఓన్ సెల్ఫ్ ఇమేజ్‌నే చాలా లోగా పెట్టుకున్న అబ్బాయన్నమాట. అండ్ వీళ్ళు చానా రకాలుగా సో, అతనికి హెల్ప్ చేయడానికి చేశారు. బట్ చాలా సార్లు ఆ అబ్బాయి అలా ఉండటం వలన సో, తనకి తాను సెల్ఫ్ ఇమేజ్ తక్కువుండడం వలన వాళ్ళ క్లాస్‌లో అందరూ ఎక్కిరించడము, అతన్ని పక్కన పెట్టేయడము, బేస్‌బాల్ ఆట ఆడమంటే బాలేస్తే కొట్టేటప్పుడు సో, బాల్ రాకముందే బ్యాట్ ఊపేయడము. సో, ఇలాంటివన్నీ వాళ్ళు విపరీతంగా వెక్కిరించడము, ఆ అబ్బాయి ఏడవటం ఇంటికొచ్చి. సో, వీళ్ళు తట్టుకోలేకపోయేవాళ్ళు యాస్ పేరెంట్స్ ఆబ్వియస్లీ ఎనీవన్. అండ్ వీళ్ళప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ చానా సార్లు కూడా "నువ్వు చేయగలవు. నీ వల్ల కాదు. వాళ్ళందరిని పట్టించుకోవద్దు. నీకు చెయ్యి, నువ్వు చెయ్యి." ఎవరైనా మనం అదే చేస్తాం. మనమైనా మన పిల్లలు సరిగ్గా చదవలేకపోతా ఉంటే, వాళ్ళు వెనక్కున్నారని మనం క్లియర్‌గా గమనిస్తే అదే చేస్తాం. "ఏం కాదు వాళ్ళనేం పట్టించుకోవద్దు. నువ్వు అందరిలాగా కాదు. నువ్వు డిఫరెంట్. నువ్వు గట్టిగున్నావు. ఇదున్నావు, అదున్నావు." ఏదో ఒకటి మోటివేట్ చేస్తాం. బట్ లాంగ్ రన్‌లో అది రిజల్ట్ ఇస్తదా? ఐ డోంట్ థింక్ సో. సో, ఎందుకంటే ఇక్కడ ఆయన ఒక ఒక అంటే ఇక్కడ ఒక చిన్న కాన్సెప్ట్ గురించి మాట్లాడతాడు. అది ఆయనకు కూడా స్ట్రగుల్ అవుతూ ఉండిన్నాడు. వాళ్ళ కొడుక్కి ఏ విధంగా అర్థం చేయాలా? "అరే నాయనా! నువ్వు వాళ్ళతో పోల్చుకోవద్దు. నువ్వు కూడా చాలా డిఫరెంట్ పర్సన్." వాళ్ళ పేరెంట్స్‌గా వైఫ్ అండ్ హస్బాండ్ ఇద్దరు స్ట్రగల్ అవుతున్న టైంలో అతను ఏదో ఒక ప్రోగ్రామ్ ఇస్తున్నప్పుడు, ఈ యొక్క కాన్సెప్ట్ గురించి మాట్లాడుతుంటే, ద పిగ్మిలియన్ ఎఫెక్ట్ అనేది నాకిది చాలా చాలా ఇష్టమైన కాన్సెప్ట్. సో, ఒక చిన్న లైన్‌లో చెప్తాడు. బట్ చాలా ఇంపాక్ట్‌ఫుల్. అందుకే ఇంత ఇదిగా నేను దీనిలో పెట్టడం జరిగింది. మనందరం కూడా మన ప్రపంచాన్ని చూస్తూ ఉంటాం. మన ఓన్ థింకింగ్ కెపాసిటీస్, మన ఓన్ ఆలోచనలు, మన ఓన్ మెథడు, మన ఓన్ నమ్మకాలు దాంతో మనం చూస్తూ ఉంటాం. కరెక్టా? బట్ మధ్యలో అంటే లైక్ మన ఆలోచనలు మనం వీటిని పట్టించుకోము. సగానికి సగం టైమ్స్. ఇక్కడ చాలా క్లియర్‌గుంది. మనము ప్రపంచాన్ని చూస్తున్నామో సమ్‌టైమ్స్ అప్పుడప్పుడు కొద్దిగా 4 అడుగులు, 2 అడుగులు వెనక్కేసి, ఏ కళ్ళతో చూస్తున్నాము, ఏ ఆలోచనలతో చూస్తున్నాము, ఎటువంటి నమ్మకాలతో చూస్తున్నాము, ఎటువంటి బిలీఫ్ సిస్టమ్‌తో చూస్తున్నామనేది కూడా చూడాలి.
అంటే ఇప్పుడు సింపుల్‌గా ఒక అబ్బాయి అద్దాలతో ప్రపంచాన్ని చూసేటప్పుడు ఆ లెన్స్ కూడా చాలా ఇంపార్టెంట్. ఆ లెన్స్ రైట్ పవర్‌లో ఉందా లేదా? అసలు ఆ లెన్స్ ఆ అబ్బాయివేనా? వాడిచ్చిన ఆర్డర్ ఇంక పక్కనోళ్ళదా? ఎందుకంటే ఇప్పుడు నాకు లాంగ్ సైటెడ్‌నెస్ ఉంది. సో, అంటే దగ్గరగా ఉన్నట్టు కనబడవు నాకు. సో, నేనేసుకున్న అద్దాలు నాకు దూరంగా ఉన్నట్టు మాత్రం కనిపించేలా ఉంటే నేనిది వేసుకొని నేను చదవగలుగుతానా? మాట్లాడగలుగుతానా? దగ్గరకొచ్చిన వాళ్ళని పలకరించగలుగుతానా? అంటే నేను ప్రపంచాన్ని చూడడం ఎంత ఇంపార్టెంటో, ఏ లెన్స్ ద్వారా చూస్తున్నాననేది కూడా తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఆ లెన్స్ ఇట్‌సెల్ఫ్ ఇక్కడ ఉన్న ఆ అద్దాలనే నేను ప్రపంచాన్ని ఏ విధంగా చూస్తున్నాను, ఏ ప్రపంచాన్ని చూస్తున్నాననేది కూడా ఇంటర్ప్రెట్ చేస్తది. డిటర్మైన్ అయి ఉంటది. డిఫైన్ అయి ఉంటది. సో, అంటే మనం ఎదుటోడితో మాట్లాడేటప్పుడు ప్రపంచాన్ని మనం ఏదైనా డిసైడ్ చేసేసుకునేటప్పుడు మనం ఏ ఆలోచన ధోరణిలో ఉన్నామనేది కూడా తెలుసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. ఓకేనా. చాలా సార్లు వీళ్ళు ఆహ్, ఆథర్ వాళ్ళ అబ్బాయి నువ్వు 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 అంత కేపబుల్ కాదు. నువ్వు అంటే లైక్ అంటే మేమున్నాం మీకు. నేను మిమ్మల్ని సపోర్ట్ చేస్తాను. వీళ్ళు పోయి వాళ్ళ ఫ్రెండ్స్‌తో గట్టిగా మాట్లాడడం. నువ్వు మా వోడిని ఇట్లా ఎక్కిరించొద్దు. మా అబ్బాయి అందరిలా కాదు. మా అబ్బాయి డల్‌గా ఉన్నప్పుడు నువ్వు ఎందుకు ఎక్కిరిస్తావు? ఇలా చెప్పినప్పుడు వీళ్ళేమనుకుంటారు? మనమంతా ఏమనుకుంటాము? పేరెంట్స్‌గా నా కొడుకుని సపోర్ట్ చేస్తున్నాము. స్కూల్‌లో ఎవరో ఏడిపిస్తుంటే వాడితో పోయి మాట్లాడడం, గొడవ పడ్డామని అనుకుంటాం. బట్ డీప్ డౌన్ వాడు గమనిస్తాడు గదా! వాడికి నిజంగా యాక్చువల్‌గా వాడికి ఇంటర్ప్రెట్ అయ్యేదేంటి ఆ అబ్బాయికి? ఒరేయ్ నేను అందరిలా గాదు. చానా తక్కువ. చాలా వీక్. నేను అందరితో పోటీ పడలేను. సో, ఇది గదా యాక్చువల్ కమ్యూనికేషన్. దీనివల్ల లాంగ్ టర్మ్‌లో ఏమవుతాడు వాడు ఇంకా డల్ అయిపోతాడు. ఇంకా లోపలికి ఎళ్ళిపోతాడు. సో, వీళ్ళకది అర్థం గాక దే స్టార్టెడ్ థింకింగ్ ఓకే. ఇట్లా కాదు సంథింగ్ సో, ఇంకేదో ఉంది. అండ్ ఇక్కడ ఆయన ఈ యొక్క కాన్సెప్ట్ మాట్లాడతాడు. క్యారెక్టర్ అండ్ పర్సనాలిటీ ఎథిక్. సో, ప్రతి ఒక్కరికి ఇవుంటాయి. ఈ ఎథిక్స్ అనేటివుంటాయి. దాంట్లో ముఖ్యంగా ఆ ఎథిక్స్‌ని డివైడ్ చేస్తే క్యారెక్టర్ ఎథిక్, పర్సనాలిటీ ఎథిక్ అని మాట్లాడతాడు. ఆయన చెప్పిందేంటంటే కొన్ని వందల పుస్తకాల్లో ఒక 2, 300 బ్యాక్ వరకు పుస్తకాలు ఎప్పుడో 1000 సంవత్సరాల నుంచి పబ్లిష్ అవుతున్నాయా? రాస్తున్నారా? సో, 2, 300 సంవత్సరాల బ్యాక్ వరకు ఉన్న పుస్తకాల్లో చాలా వరకు ఆయన కూర్చొని చదువుకుంటూ ఆయన ఆయన జర్నల్స్‌లో రాసుకుంటూ వస్తే మొదటి 150 సంవత్సరాలు లాస్ట్ 200 సంవత్సరాల్లో మొదటి 150 సంవత్సరాల్లో ఉన్న పుస్తకాలంతా కూడా ఎక్కువగా మాట్లాడేది ఇంటెగ్రిటీ గురించి, హ్యూమిలిటీ గురించి, ఫిడెలిటీ గురించి, టెంపరెన్స్ గురించి, కరేజ్ గురించి, జస్టిస్ గురించి, పేషెన్స్ గురించి, సింప్లిసిటీ గురించి, మోడెస్టీ గురించి. అంటే మోర్ లైక్ ఒక క్యారెక్టర్, ఒక పర్సన్ ఏ విధంగా ఉండాలా డీప్ డౌన్ లోపల నుంచి ఎలా ఉండాలా అనే విషయాల మీదే ఎక్కువగా మాట్లాడుతూ వచ్చాయి. నెక్స్ట్ రీసెంట్ 1950స్ నుంచి 1960స్ నుంచి ఉన్న ఈ 50 సంవత్సరాలలో ఎక్కువగా నువ్వు పక్కనోళ్ళతో మాట్లాడేటప్పుడు ఏ విధంగా ఉండాలా? హ్యూమన్ అండ్ పబ్లిక్ రిలేషన్స్ వాడేమనుకుంటాడు, వీడేమనుకుంటాడు. నువ్వు నువ్వు సరిగ్గా డ్రెస్‌కేసుకోకపోతే నిన్ను పక్కనోడు ఇంకోలాగా జడ్జ్ చేస్తాడు. వాడి కోసం నువ్వు బట్టలు బాగా ఏసుకో. నీకు ఎంత నాలెడ్జ్ ఉన్నా నువ్వు పక్కనోడితో మాట్లాడేది రాకపోతే వాడికి అర్థమయ్యేలా చెప్పకపోతే నువ్వు ఉడాలనుకుంటారు. సో, హావ్ సమ్ బేసిక్ కమ్యూనికేషన్ స్కిల్స్. సో, నువ్వు నువ్వు బాగా ట్రైన్ అవ్వకపోతే ఒక విషయంలో నిన్నెవరు పట్టించుకోరు. నీకు పెద్ద ఉద్యోగం రాదు. నీకు చదువు లేకపోతే నిన్నసలు చెమటగా చూస్తారు. పర్సనల్‌గా నువ్వు గ్రో గావాలా. అంటే లైక్ హ్యూమన్ అండ్ పబ్లిక్ రిలేషన్స్ మీద ఎక్కువగా ఫోకస్ ఉన్నింది. అండ్ పాజిటివ్ మెంటల్ యాటిట్యూడ్. ఏం జరిగినా గూడా పాజిటివ్‌గా ఉండాల. ఇది ఇది చెడ్డ అని నేను అనట్లేదు. ఆయన గూడా అదే చెప్తాడు. చెడ్డ అని కాదు. బట్ ఇక్కడ థింగ్ ఏంటంటే సబ్‌కాన్షియస్ మైండ్‌గా మనందరం గూడా దీని మీదే ఆలోచిస్తాం. ఇప్పుడు వాళ్ళ అబ్బాయి విషయంలో ఏం జరిగింది? వాళ్ళేమనుకుంటారు? వాళ్ళ ఫ్రెండ్స్ ఏమనుకుంటారు? వీళ్ళ 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 ఫ్రెండ్స్ వీళ్ళ ఓన్ ఫ్రెండ్స్‌లో మీ అబ్బాయి ఏంట్రా అంత అంత డల్లుగున్నాడు అని వీళ్ళనుకోవడం. అంటే సోషల్ ప్రెషర్ ఎక్కువుండటం. వాళ్ళేమనుకుంటారు? వీళ్ళేమనుకుంటారు? అరే నాయన మీ అబ్బాయి పరిస్థితి ఏంటి? తనేం ఆలోచిస్తాడు? వాడి యొక్క కెపాసిటీ ఏంటి? వాడికి దేంట్లో వాడు వాడు ఇన్‌ఫ్లూయెన్షియల్‌గా మారగలుగుతాడు అనేది ఆలోచించకుండా వీళ్ళేమనుకుంటారు? వాళ్ళేమనుకుంటారు? సో, సోషల్ రిలేషన్స్ గురించి ఆలోచించటం. సో, పర్సనాలిటీ ఎథిక్ పరంగా ఆ యొక్క ఆలోచన ధోరణిలో వాళ్ళు ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు ఈవెన్ ద ఆథర్ స్టీఫెన్ ఆర్కవే కావచ్చు, సాండ్రా కావచ్చు, వాళ్ళ వైఫ్ కావచ్చు, ఆ విధంగా ఆలోచించారు కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు ఏం కాదు నేను సపోర్ట్ చేస్తా మేమున్నట్టుగా అని మాట్లాడారు. సో, అది అట్ ద ఎండ్ ఆ అబ్బాయి విపరీతంగా ఇబ్బంది పడడం, ఏడవడం ఇలాంటివన్నీ జరిగాయి. బట్ లేటర్ వాళ్ళు అర్థం చేసుకొని "ఒరేయ్ నాయన ఇది కాదు." సో, వాళ్ళకి డైరెక్ట్‌గా వాళ్ళ వాల్యూస్ అర్థం చేసుకోని, వీళ్ళు అర్థం చేసుకోని ఫస్ట్ ఆఫ్ ఆల్ మన కొడుకుని మనమే తక్కువగా చూస్తున్నాము. దీన్ని మార్చుకోవాలా? సో, ఇది మన ఆలోచన ధోరణి మార్చుకోవాలా? క్యారెక్టర్ మీద పని చేయాలా? ఇంటెగ్రిటీ మీద పని చేయాలా? సో, వాడి యొక్క హానెస్టీ మీద, హ్యూమిలిటీ మీద పని చేయాలా? అని అన్నట్టుగా వాళ్ళు వన్స్ దాని మీద స్టార్ట్ చేసినప్పుడు, వాళ్ళు ఇండైరెక్ట్ మెసేజ్ ఇచ్చిందేంట్రా అంటే, నిన్ను మేము కాపాడాల్సిన అవసరం లేదు. నువ్వు ఆల్రెడీ ఇనఫ్. సో, వీడెట్ట అనేది మనతో అవసరం లేదు. నువ్వు ఇనఫ్. నిన్ను నువ్వు కాపాడుకోగలుగుతావు. నువ్వు 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 నిజంగా కూడా ఫండమెంటల్‌గా బేసిక్ లెవెల్‌లో యూ ఆర్ పర్ఫెక్ట్. అన్న మెసేజ్ ఎప్పుడైతే వాళ్ళ అబ్బాయికెళ్ళిందో, ఆ ధైర్యాన్ని వాళ్ళకిచ్చారో, కొన్ని వారాలు, నెలలు తర్వాత సో, ఏ అబ్బాయి అయితే ఆటల్లో కూడా వెనకబడున్నాడో, వాళ్ళ ఎంటైర్ స్కూల్‌లో నేషనల్స్‌లోకి వెళ్ళడము.
సో డిస్ట్రిక్ట్స్లో ఆడటము, సో చదువులో చాలా ఉన్నత స్థాయికి వెళ్ళటము. ఇప్పుడు రైట్ నౌ హీస్ వెరీ వెరీ బెటర్ పర్సన్ దాన్ మెనీ అదర్స్. చుట్టుపక్కల ఉన్న చాలా మంది కన్నా చాలా లైఫ్లో చాలా ముందుకెళ్ళి ఉన్నాడు. సో ఇట్స్ ఇట్స్ ఆల్ అబౌట్ వర్కింగ్ ఆన్ క్యారెక్టర్ ఎథిక్. సో ఇది మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం చాలా ఉంది. అండ్ ఈ పర్సనాలిటీ ఎథిక్ అంటే ఇది పర్సనాలిటీ ఎథిక్ అన్నంత మాత్రం ఇది ఇంపార్టెంట్ కాదని కాదు. ఇంపార్టెంటే. కమ్యూనికేషన్ స్కిల్స్ కావచ్చు, పక్కనోళ్ళతో మాట్లాడడం, పాజిటివ్ థింకింగ్ ఇవంతా చాలా ఇంపార్టెంటే. బట్ ఇన్‌ఫాక్ట్ అది ఆహ్, సక్సెస్ గురించి ఎంత ఇంపార్టెంట్ అయినా కూడా అది సెకండరీనే. ప్రైమరీగా మనందరికీ ఉండాల్సిన లక్షణాలు ఇవి. ఈ ఎడమ పక్కన ఉన్నటివి. అవి మన క్యారెక్టర్‌ని బిల్డ్ చేస్తాయి. అవి మనం దేన్నైనా ఎదుర్కొనేదానికి మన డీప్ డౌన్ నుంచి మనకు ఆ వాల్యూస్‌నిస్తాయి. ఓకేనా? అండ్ తర్వాత లైక్ ఆయన చాలా క్లియర్‌గా చెప్తాడు. ఈ క్వాలిటీస్ ఏవి కూడా మనం పుట్టుకతో వచ్చేటివి కాదు. ఇది పర్సనాలిటీ ఎథిక్ అయినా, క్యారెక్టర్ ఎథిక్ అయినా. అట్ ద ఎండ్ మనం చాలా ఎఫర్ట్స్ పెట్టాలి. డే ఇన్, డే ఔట్ దానికోసం ప్రైస్ పే చేయాలా. సో, ప్రతిరోజు నా రాత్రి నా పగలు అన్నట్టుగా దాని మీద వర్క్ పెట్టాలా. దాని మీద కాన్షియస్‌గా మనం ఉండాలా. ఇంకేదైనా బుక్స్ చదవటమో, పాడ్‌కాస్ట్ చదవటమో, కమ్యూనిటీతో కనెక్ట్ అవ్వడమో. సో, ఎనీథింగ్. ఇప్పుడు లైక్ రైట్ నౌ ఇప్పుడు లెవెల్ 1లోకి లాంచ్ అవుతున్న ఇమ్మీడియేట్ కోచ్ ఆల్రెడీ చాలా మంత్స్‌గా ఉండి కోర్ కంప్లీట్ చేస్తూ సో, వందల మందికి హెల్ప్ చేస్తున్న కోచ్ మైండ్ సెట్ చాలా డిఫరెంట్‌గా ఉంటది. సో సడెన్‌గా అక్కడికెళ్ళిపోలేం. బట్ నిదానంగా నేర్చుకుంటూ వెళ్ళాల. అండ్ క్యారెక్టర్ బిల్డ్ చేసుకుంటూ వెళ్ళాల. అండ్ సో, యాహ్! అండ్ ఇక్కడ ఇంకొక విషయం ఏంట్రా అంటే చాలామంది ఇక్కడ చాలా కేసెస్‌లో కూడా ఒక పర్సన్ ఇప్పుడు మన క్లోజ్ ఫ్రెండ్ ఉన్నాడు. నా క్లోజ్ ఫ్రెండ్ ఉన్నాడు. లైక్ చాలామంది ఏమనుకుంటారు, అరే! వాడు ఎదుటోడితో మాట్లాడలేడు. ఇంట్రోవర్ట్ అనుకుంటాం. నాకు లోపల అర్థమవుతది. 10 ఏళ్లుగా వాడితో ఉన్నా కాబట్టి. ఎవరైనా వాడితో ఒక్కసారి కిలికితే వాడు మాట్లాడుతూనే ఉంటాడు. వాడిని ఆపలేము అని. బట్ అందరితో బయటున్న వాళ్ళతో అటుంటాడు. అంటే ఐ నో హిస్ క్యారెక్టర్. నాకు 10 ఏళ్లుగా వాడితో ఉన్నా కాబట్టి వాడి క్యారెక్టర్ తెలుసు. మిగతా వాళ్ళందరికీ బయట థర్డ్ పర్సన్స్‌కంతా ఏం తెలుసు? వాడి పర్సనాలిటీ తెలుసు. ఓకే. సైలెంట్‌గా ఉంటాడు. నలుగురితో ఉంటాడు. సో, ఇన్ డౌన్ వాడు నాతో డైరెక్ట్‌గా చెప్పక్కర్లే. ఒరేయ్! నేను మాట్లాడతాను గదరా! నీతోని చెప్పక్కర్లే. వాడు నాకు తెలుసు. అట్లా ఏదైతే క్యారెక్టర్ ఏదైతే స్ట్రాంగ్‌గా ఉంటదో, క్యారెక్టర్ నుంచి మనం వైబ్రెంట్ వైబ్ మన 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 వైబ్రెన్సీ అనేది మనకి దాన్నేమంటారు బీయింగ్ వైబ్రెంట్ అంటే పక్కన ఉంటే మనకు తెలుస్తా ఉంటది. ఒరేయ్! వీళ్ళేదో ఉందిరా అని. ఎర్త్‌క్వేక్ వచ్చేటప్పుడు మనమేమి ఎర్త్‌క్వేక్ వస్తది, అవేమో ఊగుతాందని చెప్పక్కర్లే. ఆటోమేటిక్‌గా ఆ వైబ్రేషన్స్‌తో తెలిసిపోతది. ఆ వైబ్రేషన్స్‌లో మన 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 నుంచి మన క్యారెక్టర్ మన 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 స్వతహాగా మన పక్కనోళ్ళందరికీ ప్రతి ఒక్కరికి తెలుస్తది. వీడు ఏంటి? సో, వీనికి ఏదైనా పని జెప్తే ఏమైనా చేయగలుగుతాడా లేదా? వీడిని ఎంత నమ్మొచ్చు? వీడు ఎంత ట్రస్ట్ వర్తీ ప్రతి ఒక్కటి. సో, చాలా క్లియర్‌గా చెప్తాడు. వాట్ వి ఆర్ కమ్యూనికేట్స్ ఫార్ మోర్ ఎలోక్వెంట్‌లీ థాన్ వాట్ వి సే ఆర్ వాట్ వి డు. మనం మనం చేసే పనైనా సరే, మనం చెప్పేదైనా సరే అది వేరుండొచ్చు. నేను అనేది ఇప్పుడు నేను ఎక్స్‌ట్రోవర్ట్. నేను అందరితో మాట్లాడగలుగుతాను. బట్ ఇప్పుడు నేను వేరే వాళ్ళకి చెప్పేటప్పుడు నేను ఎవరితో మాట్లాడలేను. నేను ఇంట్రోవర్ట్‌ని. సో, నేను బిహేవ్ చేసేది గూడా 10 మందిలో ఉండేటప్పుడు గూడా నేను చాలా డల్‌గా లోపల వీక్‌గా ఉన్నాననుకోండి. నేను క్రికెట్ బ్రహ్మాండంగా ఆడతాను. బట్ వాళ్ళు బాల్స్ ఏస్తా ఉన్నారనుకోండి. నేను ఊరికే డిఫెన్స్ ఆడతా. నేను ఊరికే వికెట్ ఇచ్చేస్తా ఉన్నాననుకోండి. అది దట్స్ నాట్ మీ గదా! నేనది కాదు. బట్ ఐ యామ్ ప్రిటెండింగ్ లైక్ ఇట్. నేను ప్రిటెండ్ చేసినంత మాత్రాన నేను అది అయిపోను కదా! సో, క్యారెక్టర్ ఎథిక్ అనేది అలా ఉంటది. క్యారెక్టర్ ఉన్నవాడికి వాడు ప్రిటెండ్ చేయాల్సిన అవసరం లేదు. వాడు అనేది ఏంటి అనేది అందరికి తెలుస్తది. ఓకేనా? సో, లైక్ యాహ్! సో, దిస్ ఈస్ సింప్లీ ద కాన్స్టెంట్ రేడియేషన్ ఆఫ్ వాట్ మ్యాన్ రియల్లీ ఈస్ నాట్ వాట్ హి ప్రిటెండ్స్ టు బి. మనం ఏదైతే ప్రిటెండ్ చేస్తామో అది మనం కాదు. మనం ఏంటి అనేది సెపరేట్‌గా ఉంటది. అండ్ ఇప్పుడు పారాడిమ్ గురించి మాట్లాడతాడాయన. సో, పారాడిమ్ అంటే ఏంటి? ద పవర్ ఆఫ్ పారాడిమ్. సో, పారాడిమ్ అంటే ఏంటంటే అదొక థియరీ. అదొక పర్సెప్షన్. మన ఆలోచన ధోరణి. మనం ఏదైనా ఒక ఎదుటి విషయాన్ని, ఏదైనా ఒక సందర్భాన్ని, ఒక మనిషిని అస్యూమ్ చేసేసుకుంటాం. మన ఓన్ లెవెల్ ఆఫ్ థింకింగ్‌లో. ఇప్పుడు ఇంతకుముందు ఒక మాట చెప్పాను. లైక్ వాడు ఇంట్రోవర్ట్. వాడు పెద్దగా ఇప్పుడు మన మన టీమ్‌లో కూడా ఒకరున్నారు. సో, తను పెద్దగా మాట్లాడలేదు. బట్ ఒకసారి తనకి సబ్జెక్ట్ అర్థమైందంటే దాంట్లో దాంట్లో కడాఖండిగా మాట్లాడగలుగుతారు. ఒక 10 నిమిషాలు, 20 నిమిషాలు ఇంతకుముందు కాల్షియం గురించి చాలా అద్భుతంగా మాట్లాడారు. సో, నేనేం చెప్తున్నానంటే తనది కాదు. సో, ఇప్పుడు తను 1, 2 మీటింగ్స్‌లో నేను చూసి తను సరిగ్గా మాట్లాడలేకపోతే, సన త సరిగ్గా పెర్ఫార్మ్ చేయలేకపోతే నేను అస్యూమ్ చేసేసుకుంటా. అది నా ఆలోచనతో నేనుంటాను. అది నా పారాడిమ్. నేను నా ప్రపంచాన్ని చూసేది గూడా ఆ పారాడిమ్ నా ఆలోచనతోనే చూస్తా. ఇంతకుముందు నేనిక్కడ ఒకటి చూపిచ్చాను. ఇది పారాడిమ్ అంటే. ఆ లెన్స్ పారాడిమ్ అంటే. ప్రపంచాన్ని ఎలా చూస్తాననేది నా ఆలోచన ధోరణి, నా అండర్‌స్టాండింగు. సో, నా మోడల్, నా థియరీ, నా ఫ్రేమ్, నా రిఫరెన్స్ ఏదైనా సరే, నేను దాని నుంచి చూస్తా. ప్రపంచం ఎలా ఉందనేది నాకు సంబంధం లే. మనిషి ఎలా ఉన్నా ఉండని. వాళ్ళు నిజంగానే ఇంట్రోవర్ట్ అవ్వని, ఎక్స్‌ట్రోవర్ట్ అవ్వని ఐ డోంట్ మైండ్. నేనేదైతే చూసానో, నేనేదైతే నమ్ముతానో అదే నేను వాళ్ళు డిసైడ్ అయిపోతారు.
సో ఇట్స్ ద వరల్డ్ వే, అంటే ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశాను, ఇట్స్ ద వే వీ సీ ద వరల్డ్, నాట్ ఇన్ ద టర్మ్స్ ఆఫ్ విజువల్ సైట్, కంటికి కనిపించేది కాదు, బట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ పర్సీవింగ్, నేను ఏ ఆలోచన ధోరణిలో అయితే చూస్తున్నానో, నమ్ముతున్నానో, అర్థం చేసుకుంటానో దాన్ని నేను చూస్తాను. సో అది మనం అర్థం చేసుకోవాలి. ఇది ఇది పారాడిమ్ అనేది, ఇప్పుడు ఏదైనా ఒక ప్లేస్కి వెళ్ళాము, చెన్నైకి వెళ్ళాము, లేదంటే తిరుపతికే ఉన్నాము. సో అదొక మ్యాప్ లాంటిది. నా చేతిలో ఉన్న ఒక పట్ట. సో తిరుపతిలో నేను తప్పిపోకుండా, దట్ డజంట్ మీన్ ఇదే తిరుపతి కాదు. ఓకేనా? సో సింపుల్‌గా చెప్పాలంటే, ఈ పారాడిమ్, నా ఆలోచన ధోరణి అనేది పర్టిక్యులర్ సిట్యుయేషన్‌లో తిరుపతికో, చెన్నైకో వెళ్ళినప్పుడు ఎక్కడికి వెళ్ళాలి, ఎలా వెళ్ళాలి అనేది నాకొక దిశానిర్దేశాలు ఇవ్వగలిగే ఒక 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 పట్టిక. దట్ డజంట్ మీన్ ఇదే చెన్నై కాదు. ఒకవేళ నేను ఇదే ఆలోచన ధోరణితో, అంటే ఇదే ఆలోచనతో, ఇదే తిరుపతి మ్యాప్‌తో చెన్నైకెళ్ళాననుకోండి, పిచ్చి లేసిపోతది. కరెక్టా? పిచ్చి లేసిపోతది. సో ఇన్‌కరెక్ట్ పారాడిమ్స్ ఉండడం వల్ల మెంటల్ ఎక్కిపోతది. సో ఇక్కడ మనము పర్సనాలిటీ ఎథిక్, క్యారెక్టర్ ఎథిక్ ఇక్కడ ఇంక్లూడ్ చేసామనుకోండి. నాకు పర్సనాలిటీ ఎథిక్ అంటే ఏంటి? సో ఇక్కడ నాకు పాజిటివ్ మెంటల్ యాటిట్యూడ్ ఉండడం, మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండడం, మంచిగా ట్రైనింగ్ ఉండడం, లేదా మంచిగా నేను పర్సనల్‌గా చాలా పెద్ద పర్సన్‌ని. ఎంత పాజిటివ్ మెంటల్ యాటిట్యూడ్ ఉన్నా, నేను నా ఆలోచన ధోరణంతా కూడా అమలాపురంలో పెట్టుకొని అమెరికాలో పోయి నేను మాట్లాడాననుకోండి, ఫ్రస్ట్రేషన్‌తో మెంటల్ ఎక్కిపోతది మనకి. కరెక్టా కదా! కన్‌ఫ్యూజ్ అయిపోతాం. అదే విధంగా లైఫ్‌లో ఏ ఏ ఏ ఏ సర్కమ్‌స్టాన్స్ వచ్చినా లైఫ్‌లో కూడాను, ఎలాంటి సందర్భం, ఒక ప్రాబ్లమ్ వచ్చినా, నా ఆలోచన ధోరణి అనేది దేని నుంచి ఆలోచిస్తున్నా అనేది మ్యాటర్ అయితది. ఓకేనా? అది నా క్యారెక్టర్ నుంచి వస్తాందా? నా పర్సనాలిటీ నుంచి వస్తాందా? పర్సనాలిటీ నుంచి వచ్చేది ఇన్‌స్టంట్‌గా సక్సెస్ రావచ్చు. బట్ లాంగ్ టర్మ్‌లో చాలా ఇబ్బందులు పడతాం. క్యారెక్టర్ నుంచి వచ్చేది స్టార్టింగ్‌లో మనకేదైనా షార్ట్ టర్మ్‌లో ఇబ్బందులు పడినా లాంగ్ టర్మ్‌లో సాలిడ్‌గా ఉంటాం. మన యాటిట్యూడ్, మన బిహేవియర్, మన పాజిటివ్, ఇదంతా ఇంపార్టెంటే. కానీ మన ఆలోచన ధోరణే తప్పున్నదనుకోండి. ఇప్పుడు శకుని ఉన్నాడు మహాభారతంలో. ఆయన మేధావి. బట్ ఆలోచనే వెధవ బుద్ధి. సో, ఆయన ఆయన ప్రపంచాన్ని చూసేది, ఆయన్ని ధర్మరాజును ముందర బెట్టినా గూడా, కృష్ణుడిని ముందర బెట్టినా గూడా, వాళ్ళని వెధవలుగానే కన్సిడర్ జేస్తారు. ఆయన చూసేదే అంతే. ఆయన ఆయన ఆలోచన, ఆయన పర్సెప్షన్ అంతే ఉంటది. ఆయన అర్థం చేసుకునే, ప్రపంచాన్ని అర్థం చేసుకునే విధానమే అది. ఇది మీకు అర్థం గావాలి. ఆయన క్యారెక్టర్ అది గాబట్టి, ప్రతి ఒక్కరికి అక్కడ తప్పుంది. సో, పర్సనాలిటీ మీదే ఆలోచిస్తాడు గాబట్టి ఆ విధంగా ఉన్నాడు. సో, పర్సనాలిటీ నుంచి కాదు, దీనికి రావాలి మనం. అండ్ అదే మనకి రైట్ మ్యాప్ ఉందనుకోండి, రైట్ డిలిజెన్స్ ఉందనుకోండి, ఇప్పుడు రైట్ ఆలోచన ధోరణి ఉందనుకోండి, తిరుపతి మ్యాపే పెట్టుకొని తిరుపతిలోనే దిగాననుకోండి, ఏ కన్‌ఫ్యూజన్ ఉండదు. ఈవెన్ దో ఒక రోడ్‌లో నాకు ట్రాఫిక్ వచ్చినా, ఒక నేను వెళ్ళే మార్గంలో నాకేదైనా సమస్యొచ్చినా, ఏమాత్రం ఇబ్బంది, నాకు రైట్ ఆలోచన ఉంది, రైట్ క్యారెక్టర్ ఉంది, రైట్ థింకింగ్ ఉంది గాబట్టి, మేనేజ్ చేసుకుంటూ ఎళ్ళిపోతా నేను. అర్థమవుతుందా? సో, థట్స్ వాట్ ఐ యామ్ సేయింగ్. సో, రైట్ మ్యాప్ ఉన్న పర్సన్, రైట్ ఆలోచన ధోరణి ఉన్న పర్సన్ ఎక్కడికన్నా ఎళ్ళిపోతాడు. సో, అప్పుడు మనకి అడ్డంకులేదైనా వచ్చినా అప్పుడు ఉపయోగపడతది. నా కమ్యూనికేషన్ స్కిల్స్, నా పాజిటివ్ మెంటల్ యాటిట్యూడ్, రైట్ ఆలోచన ఉన్నప్పుడు, రైట్ సమస్యలేదైనా వచ్చినా గూడా, దెన్ ఐ కెన్ ఫేస్ దెమ్. థట్స్ వాట్ ఇక్కడ చాలా క్లియర్‌గా ఆయన మెన్షన్ చేసింది. ఓకేనా? అండ్ ఇంతకు మించి ఇంకేం లేదు. కాకపోతే ఇక్కడ మీరొకసారి అర్థం చేసుకుంటే ఇది చాలా అద్భుతమైన ఎగ్జాంపుల్. సో, డైవర్సిటీ ఇన్ పారాడిగ్మ్స్. ప్రతి ఒక్కరి ఆలోచనలు ఎలా ఉంటాయి. ఇక్కడ మీరు చూడండి, ఇక్కడ ఇంతమంది అటెండ్ అయ్యున్నారు. ప్రతి ఒక్కరు ఈ 3 పిక్చర్స్‌లో, ఏ పిక్చర్‌లో ఉన్న అమ్మాయి యంగ్‌గా ఉంది? ఏ పిక్చర్‌లో ఉన్న అమ్మాయి? సో, మీరిదొకసారి చూసారంటే, నాకు ఈ మధ్యలో ఉన్న పిక్చర్‌లో ఉన్న అమ్మాయి యంగ్‌గా ఉంది. ఇక్కడున్న ఆవిడ ముసలావిడ, జుట్టంతా బాగా ఆహ్, కర్లీ హెయిర్ వచ్చేసి చాలా ఏదో ఊరికేసుకుంది. కానీ రిచ్ ముసలావిడ. మంచిగా ఏదో పెర్ల్ నెక్లెస్ ఏసుకుంది. ఇక్కడున్న ఆవిడ రోడ్‌లో ఏదో పాపం ఏదైనా ఇబ్బంది పడుతోందేమో, లేదా చాలా ముసలావిడేమో. నాకు ఇన్‌ఫాక్ట్ ఇక్కడ ఒక 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 మనిషి కూడా, ఆడ మనిషి కూడా కనపడట్లే. ఇక్కడేదో ఒక ఏలియన్ కనపడుతుంది నాకు. 'కోయి మిల్ గయా' మూవీలో ఉన్న ఏలియన్ లాగా, జాదూలాగా. నేను తప్పా? తప్పు కాదు. ఇక్కడ మీకు మేబీ ఒక ముసలావిడ, ఇక్కడ చూడండి, ఒక ముసలావిడకి ముక్కు, ఇక్కడ పెదాలు, చిన్, కళ్ళు, ముసలావిడ. ఇక్కడ మీకు ముసలావిడ కనపడొచ్చు. తప్పేం గాదు. ఇప్పుడు ఎవరి ఆలోచన ధోరణైనా అది వాళ్ళ అజంప్షన్స్‌లో వాడు కరెక్ట్‌గా ఉండొచ్చు. ఇప్పుడు ఇక్కడ ఈళ్ళ చానా రిచ్ వుమెను, లేదంటే ఈమె చానా పూర్ వుమెను, ఊరికే ఏదో ఈకలు పెట్టుకొనుంది అనంటే అది గూడా కరెక్టే. సో, పారాడిగ్మ్‌లో మన మన అజంప్షన్స్‌లో, మన యొక్క నమ్మకాలలో, సో, డైవర్సిటీ ఉండొచ్చు. దేర్స్ నథింగ్ రాంగ్ ఇన్ థట్. అండ్ బట్ ఈ పారాడిగ్మ్స్ అనేది మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మన యాటిట్యూడ్‌కి, మన బిహేవియర్‌కి ఇది సోర్సెస్ కావాల. మనం ఏం జేస్తాము, మన యాటిట్యూడ్, మన బిహేవియర్‌లు, మనము బయట వాళ్ళతో ఎట్లా మాట్లాడుతున్నాము, వాళ్ళేమనుకుంటారు, వీళ్ళేమనుకుంటారు, దాని మీద మనం మేజర్ ప్రయారిటీ ఇచ్చి దాని నుంచి ఆలోచించడం స్టార్ట్ జేస్తాం. కాదు.
మన క్యారెక్టర్ ఎలా ఉంది? సాఫీగా ఉన్నామా లేదా? సాఫ్ట్‌గా ఉన్నామా లేదా? చూసి దాని మీద ప్రపంచాన్ని చూడాలి. అండ్ యాహ్! సో, ఫస్ట్ ఆఫ్ ద టైమ్స్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఈ యొక్క ఔట్‌వర్డ్ యాటిట్యూడ్స్ అంటే లైక్ పక్క వాళ్ళేమనుకుంటున్నారు, పర్సనాలిటీ ఎథిక్‌లో ఉన్న యాటిట్యూడ్స్‌లో మనకు మెజారిటీ ఆఫ్ ద టైమ్స్ ప్రాబ్లమ్ ఏమొస్తదనంటే, లాంగ్ రన్‌లో ఎందుకు ఫెయిల్ అవుతామంటే, మనం బయట వాళ్ళు ఆలోచనలు, వాళ్ళ వాళ్ళ యొక్క సలహాలు, వాళ్ళ యొక్క మాటలు ఎక్కువ కన్సిడర్ చేస్తాం. దానికి ఎక్కువ అఫెక్ట్ అయిపోతూ ఉంటాం. అందువల్ల మన బేసిక్ పారాడిగ్మ్స్, మన ఆలోచన ధోరణులు కూడా ఎక్కువగా మారిపోతూ ఉంటది. అండ్ ఇది కాదు. సో, బట్ ఈచ్ ఆఫ్ అస్ మనందరం కూడాను అంటే వాళ్ళు అలాగే ఉంటారు. ఇది ఇంతే నేను ఇలా ఉండడమే కరెక్ట్ అని చెప్పి మనం ఫిక్స్ అయిపోయాం. సో, బట్ దాని నుంచి మనం నిదానంగా మారాలా. అండ్ అది ఎలా జరుగుతది? సో, వి నీడ్ ఎ పారాడిగ్మ్ షిఫ్ట్. సో, ఆ షిఫ్ట్ అనేది మారాల. అంటే పారాడిగ్మ్ అంటే ఏంటి? నేను ఆలోచించే విధానం. ఇప్పటిదాకా నేను నమ్మిన విధానం. ఇప్పుడు ఇప్పుడు ఇంతకుముందు ఒక కోచ్ ఆవిడ అసలు పూర్తిగా ఇంట్రోవర్ట్ ఏం మాట్లాడలేరు. తనకేమి రాదు అనే అనుకోనుంటాను. మేబీ 'సచిన్' చూసి అంత పొట్టిగున్నాడు ఏం క్రికెట్ ఆడతాడనుకోండి. బట్ ఆయన దేవుడు క్రికెట్‌లో. సో, గాడ్ ఆఫ్ క్రికెట్ అంటారు. అదెప్పుడు జరుగుతది? ఒక మ్యాచ్ నేను జూసి ఆయనకి ఎలాంటి బాలేసినా గూడా ఎత్తుకొని పోయి బౌండరీ బయట పెట్టేసాడంటే, అక్కడితో నాకు షిఫ్ట్ వచ్చేస్తది. మారిపోతది. నా ఆలోచన ధోరణి ఒక్క సెకండ్‌లో అదేదో మీమ్స్‌లో చూపించినట్టు జెయ్యని పైకి లేసినట్టు మారిపోతది కంప్లీట్‌గా. సో, థిస్ ఈస్ హౌ. ఇప్పుడు దానికి చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. ఇక్కడ చూడండి 200, 300 ఏళ్ల ప్రకారము ప్లటోమీ అని చెప్పి ఒక గ్రీక్ సైంటిస్ట్ అన్నమాట. అండ్ ఈజిప్షియన్ ఆస్ట్రోనమర్. ఆయనేం జెప్పాడు? భూమి అనేది ఈ యొక్క భూగోళంలో అంటే ఈ యొక్క యూనివర్స్‌లో, విశ్వంలో మధ్యలో ఉంటది. భూమి చుట్టే విశ్వం ఉంటదని చెప్పాడు. ఎప్పుడైతే అప్పటిదాకా అదే నమ్మారు. ఎప్పుడైతే కాపర్‌నికస్ అని ఇంకొక ఆస్ట్రోనమర్ వచ్చి, "అది కాదురా నాయనా సన్ అనేది మధ్యలో ఉంటది. దాని చుట్టూ అన్ని గ్రహాలు తిరుగుతున్నాయని" చెప్పాడు. అప్పటిదాకా దీన్ని నమ్మిన వాళ్ళు ఈయన ప్రూఫ్స్‌తో చూపించినప్పుడు అక్కడి నుంచి కొత్తగా చూడడం మొదలుపెట్టారు. యూనివర్స్‌ని విశ్వాన్ని అర్థం చేసుకోవడంలోనే కొత్తగా చూడడం మొదలుపెట్టారు. దట్స్ వాట్ ఐ యామ్ సేయింగ్. దేర్ ఈస్ ద డిఫరెన్స్. ఒకసారి ఏదైనా షిఫ్ట్ జరిగిందంటే మనం కొత్తగా థింక్ చేయడం స్టార్ట్ చేస్తాం. ఇప్పుడు న్యూటోనియన్ మోడల్ క్లాక్ పారాడిగమ్ అని ఒకటుంటది. బట్ అప్పటిదాకా అది చాలా గొప్ప పారాడిగమ్. ఇప్పటికి కూడా చాలా చాలా వరకు సైన్స్ దాని మీద బేస్ అవుతూ ఉంటది. బట్ ఎప్పుడైతే ఐన్‌స్టీన్ రిలేటివిటీ పారాడిగ్మ్‌తో వచ్చాడో కంప్లీట్‌గా మారిపోయింది. ఇప్పుడు 100 ఏళ్ల ముందు రిలేటివిటీ క్వాంటమ్ ఫిజిక్స్ ఏవైతే ఐన్‌స్టీన్ చెప్పున్నారో ఇప్పటికి దాన్ని అర్థం చేసుకొని దానికి ట్రై చేస్తూ ఇప్పటికి దాని నుంచి కొత్త కొత్త విషయాలు నేర్చుకుంటున్నాం. పారాడిగ్మ్ షిఫ్ట్. అప్పటిదాకా 200 ఏండ్లు న్యూటన్ చెప్పింది వినుంటే ఆ ఒక్క థియరీతో ఇప్పుడు గత 100 ఏళ్లుగా ఐన్‌స్టీన్ చెప్పింది వింటున్నాం. సో, ఇప్పుడు చాలామంది ఇప్పుడు కాదు ఒక 100 ఏళ్ల ముందు పిల్లలు పుట్టేటప్పుడు మెటర్నల్ ఆర్ నియోటనల్ డెత్స్ అంటారు. నియోనాటల్ డెత్స్ అంటారు. అంటే ఏంటంటే పిల్లలు గర్భాశయం అంటే డెలివరీ ఇచ్చేటప్పుడు రక్తస్రావం ఎక్కువ జరగడం వల్ల అప్పుడు చనిపోతూ ఉంటారు ఎక్కువగా. మెటర్నల్ రేట్స్ అండ్ పిల్లలు చనిపోవడం కావచ్చు. అండ్ మిలిటరీలో అప్పుడు యుద్ధాలు జరిగేటప్పుడు చిన్న వూండ్స్ జరిగిన, చిన్న చిన్న జ్వరాలు, చిన్న చిన్న డిసీజ్ వచ్చినా కూడా చచ్చిపోయే చావులు చాలా ఎక్కువగా ఉండినాయి. ఎప్పటివరకు అది ఎక్కువగా ఉండింది? జెర్మ్ థియరీ అని చెప్పి జెర్మ్స్ అనేటివి ఒకటి ఉంటాయిరా నాయనా! నువ్వు బాడీని కోసినప్పుడు, రక్తం బయటొచ్చినప్పుడు చాలా ఎక్కువ బయటున్న ఎన్వైర్న్‌మెంట్‌లో ఉన్న బాక్టీరియా, జెర్మ్స్ ఇవన్నీ ఎక్కువగా చేరిపోతాయి. దానివల్ల ఇన్ఫెక్షన్ ఒస్తది. దానివల్ల అందువల్ల చనిపోతున్నారు. ఆడవాళ్ళు, చిన్న పిల్లలు డెలివరీ టైమ్‌లో ఆర్ ఎల్స్ మిలిటరీ వాళ్ళు చిన్న వుండ్‌కి కావచ్చు. అందువల్ల చనిపోతున్నారని జెర్మ్ థియరీ వచ్చిందో లేదో, ఒక్క నిమిషం మైండ్ అంతా మారిపోయింది. ప్రపంచమే మారిపోయింది ఆ తర్వాత. ఇప్పటిదాకా ఆ చావులు చానా తగ్గుతూ ఉన్నాయి. మెటల్ డెత్స్ ఇవన్నీ కావచ్చు. చాలా చాలా వందలో ఒకటో, రెండో కూడా ఉండట్లేదిప్పుడు. ఒకప్పుడు దేశాలు, ఖండాలంతా కూడా రాజుల పరిపాలన ఉండేది. సో, మొనార్కీ ఉండేది. వాళ్ళెట్ట చెప్తే అట్ట, వాళ్ళెంత చేస్తే అంత. బట్ ఇప్పుడు రైట్ నౌ గవర్నమెంట్ అనేది ఒకటొచ్చిన తర్వాత, డెమోక్రసీ అనేది ఒకటొచ్చిన తర్వాత, ఆఫ్ ద పీపుల్, బై ద పీపుల్ అండ్ ఫర్ ద పీపుల్ పారాడిగ్మ్ షిఫ్ట్ జరిగింది. ప్రతి ఒక్క పారాడిగ్మ్ షిఫ్ట్ అనేది పాజిటివ్‌గానే ఉండక్కర్లేదు. కొన్ని నెగెటివ్‌గా గూడా ఉండొచ్చు. స్టార్టింగ్‌లో క్యారెక్టర్ ఎథిక్‌లో ఒక 150 ఏండ్లు మనుషులంతా క్యారెక్టర్ మీద సో, అన్నన్ని క్వాలిటీస్ మీద మనం పని జేస్తూ ఉన్న మనుషులు, ఇప్పుడు నిదానంగా గత 50 ఏళ్లుగా పర్సనాలిటీ ఎథిక్ మీద వచ్చింది గదా! సో, నెగెటివ్‌గా గూడా ఉండొచ్చు. బట్ ఇక్కడ మ్యాటర్ అది గాదు. పారాడిగ్మ్ షిఫ్ట్ అంటే ఏంటంటే, ఇప్పటిదాకా నువ్వు ఆలోచిస్తున్నది ఒక్క నిమిషంలో, ఒక్క సెకండ్‌లో మారొచ్చు. దీనికి ఒక అద్భుతమైన ఎక్స్‌పీరియన్స్ చెప్తాడాయన. నాకది చానా బాగా నచ్చిన విషయం అన్నమాట. లైక్ ఆహ్, అంటే ఆథర్ చెప్తాడు. ఆథర్ ఒకసారి ఏదో ఒక మెట్రోలో వెళ్తున్నప్పుడు విపరీతంగా జనాలు. దాంట్లో ఒక చిన్న ఒక 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 సాడ్‌గా ఒక మనిషి కూర్చోనున్నాడు. ఆయన పిల్లలు ముగ్గురు, నలుగురు విపరీతంగా ఆడుతా ఉన్నారు. విపరీతమైన గోల. చుట్టుపక్కల ఉన్న ప్రొఫెషనల్స్ అందరికీ అక్కడ ట్రావెల్ చేస్తున్న అందరికి నసబెట్టేస్తున్నారన్నమాట. ఇటెక్కుతారు, అటెక్కుతారు, వాళ్ళని గోకుతారు, వీళ్ళని గోకుతారు. ఒక అరగంట తర్వాత మన ఆథర్‌కు కోపం వచ్చింది ఎక్కడ అంటే పిల్లలు ఎగురుతున్నందుకు గాదు. ఇంత ఎగురుతున్నా గూడా వాళ్ళ నాన్న ఏం అనకపోవడం. వాళ్ళని మందలించకపోవడం, వాళ్ళని పట్టుకోకపోవడం, వాళ్ళని తగ్గించకపోవడం. ఇంత చూసి చూసి ఆయనకి విసుగొచ్చేసి ఆయన్నడిగి,
ఎందుకు మీరు ఇట్లా చేస్తున్నారు? వాళ్ళు అంత ఎగరుతా ఉంటే కూడా మీరు వై యూ ఆర్ బిహేవింగ్ లైక్ దిస్? వై యూ సో సైలెంట్ అంటే ఆయన ఒక మాట చెప్తాడంట. ఓహ్! సారీ సార్ నేను చూసుకోలేదు. నా ఆలోచన ఇక్కడ లేదు. కరెక్ట్‌గా ఒక 2 గంటల ముందు హాస్పిటల్‌లో వాళ్ళ వాళ్ళ అమ్మ యాక్సిడెంట్‌లో చనిపోయింది. ఈ విషయం నేను అంత చిన్న పిల్లలకి ఏమని చెప్పేది? వాళ్ళ అమ్మకి అలా జరిగిందని కూడా వాళ్ళకి తెలీదు. సో, ఆ డిప్రెషన్‌లో నేనుండింది, ఆ ఆలోచనలో నేనుండి బయటికి రాలేకపోయాను. అందువల్ల నేను చూసుకోలేదు. సారీ సార్ నేను వాళ్ళని కంట్రోల్ చేస్తానని చెప్పి అన్నప్పుడు, ఒక్క సెకండ్‌లో అప్పటిదాకా ఏం మనిషిరా వీడు, ఈయన ఒక ఫాదరేనా? ఇంతమందిని డిస్టర్బ్ చేస్తున్నాడు. వీడు ఇంత ఇర్రెస్పాన్సిబుల్ ఫాదర్, లేజీ ఫాదర్ ఇది, అది అని చెప్పి తి అజంప్షన్‌లో ఉన్న ఆథర్ ఒక్క సెకండ్‌లో హి డిసైడెడ్ ఓయమ్మా! ఓయమ్మా! ఇది ఏమిరా నాయనా! ఇది కంప్లీట్ నేను అనుకున్నది వేరు, ఇది వేరు. ఇలాంటి ఎక్స్‌పీరియన్సెస్ ఎంతమందికి జరిగింది? దిస్ ఈస్ కాల్డ్ ఆహా ఎక్స్‌పీరియన్స్. సో, లైక్ అరే! నేను ఇప్పటిదాకా అనుకున్నది ఇది. ఓరి నాయన ఇప్పటిదాకా ఈ మనిషిని ఇట్ట అనుకున్నానే. వీడెంత మహానుభావుడు. సో, అదేదో సినిమాలో 'అఖండా'లో సడెన్‌గా బాలయ్య బాబు బయటొచ్చేసి, ఓరి నాయన నా కొడుకు కారణ జన్ముడు. సో, ఇలాంటి ఆహా ఎక్స్‌పీరియన్సెస్ ప్రతిరోజు అంటే ప్రతిరోజు లైఫ్‌లో ఎన్ని మీరు ఫేస్ చేస్తున్నారు? మీకు మీరు ఒరేయ్ నాయనా ఒకప్పుడు నేను ఈ మా 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 ఆవిడ ఏదైనా అంటే, లేదా నా గర్ల్ ఫ్రెండ్ ఏదైనా అంటే ఇంత రియాక్ట్ అయిపోయేవాడిని. ఇంత వైల్డ్‌గా ఉండేటోడిని. సో, కసురుకునేటోడిని. ఇప్పుడు నేను ఇంత నసపెడుతున్నా గూడా నేను నవ్వుతూ రియాక్ట్ అవుతున్నానే. నేను చాలా కామ్‌గా రియాక్ట్ అవుతున్నాను. ఎప్పుడు అనిపించింది? ఆహా ఎక్స్‌పీరియన్స్ ఎప్పుడుండింది? ఎన్ని ఆహా ఎక్స్‌పీరియన్స్ ఎన్ని హైలుంటే మనం అంత పాజిటివ్‌గా అంత గ్రోత్ అనేది ఉంటది. సో, ఐ వుడ్ లవ్ టు టెల్ యూ థట్. అండ్ నెక్స్ట్ లైక్ మేబీ మనం కొన్ని వారాలు, నెలలు పని చేయొచ్చు. మన పర్సనాలిటీ ఎతక్తో మన యాటిట్యూడ్ చేంజ్ చేసుకోవాలా, బిహేవియర్‌ని చేంజ్ చేసుకోవాలా, పాజిటివ్ మెంటల్ యాటిట్యూడ్ ఉండాలా అని. బట్ మేబీ స్పాంటేనియస్‌గా ఒక్కసారి మన ఆలోచన ధోరణి క్యారెక్టర్ ఎథిక్ మీద పని చేసిన వెంటనే ఈ పాజిటివ్ యాటిట్యూడ్‌లు ఈ ఈ యొక్క దాన్నేమంటారు విపరీతంగా మనుషుల్ని మనం ఇంపాక్ట్ చేయాలా, ఇది చేయాలా, అది చేయాలా అనే ఆలోచనలు ఏదైతే ఉంటాయో వాటన్నిటి నుంచి భిన్నంగా ఆలోచించడానికి ఒక్క సెకండ్ చాలు. ఓకేనా. సో, మైనర్ చేంజెస్ కావాలంటే మేబీ షార్ట్ టర్మ్ 2, 3 నెలల్లో మనం సక్సెస్ చూడాలంటే పాజిటివ్ మెంటల్ యాటిట్యూడ్ ఇవన్నీ ఉపయోగపడతాయి. బట్ షార్ట్ టర్మ్ సక్సెస్. బట్ ఈ క్వాంటమ్ చేంజ్ అద్భుతమైన చేంజ్. క్వాంటమ్ చేంజ్ అంటే విని ఎరుగని మైండ్ సెట్, విని ఎరుగని మార్పు రావాలంటే మాత్రం క్యారెక్టర్ మీద మన యొక్క ఆలోచన ధోరణి, మన పారాడిమ్ మీద మనం పని చేయాల. ఓకేనా. సో, ఇక్కడ నాకు ఈ లైన్ చాలా ఇష్టము. ఫర్ ఎవ్రీ 1000 హ్యాకింగ్ అట్ ద లీవ్స్ ఆఫ్ ఈవిల్ దేర్ ఈస్ వన్ స్ట్రైకింగ్ అట్ ద రూట్. ఇక్కడ ఈ చెట్లు ఇన్ని వేల వేల ఆకులున్నాయి. ఆకులు పడాలంటే ఒక్కొక్క ఆకుని నరకుతా ఉన్నామనుకోండి. కొన్ని గంటలు, రోజులు, నెలలు పట్టొచ్చు. కొన్ని వేల ఆకులుంటాయి కాబట్టి. అదే ఒక్క సాలిడ్ దెబ్బ ఈ మొదల దగ్గర పడిందనుకోండి. వేల ఆకులు ఒక్కసారిగా కింద పడిపోతాయి. కొన్ని వేల ఆలోచనలు, వేల నమ్మకాలు, వేల అంటే నేను వాళ్ళతో మాట్లాడితే వీళ్ళు ఒప్పుకుంటారా? వీళ్ళతో మాట్లాడితే నా మాట ఇంటారా? వాళ్ళు నన్ను ఇప్పటిదాకా నన్ను ఒక పర్సన్‌లా చూసారు. వాళ్ళు నేను ఇప్పుడు సడెన్‌గా మాట్లాడితే వాళ్ళసలు డైట్ జేస్తారా? కన్సల్టేషన్‌కొస్తారా? ఈ ఇవన్నీ కూడా ఒక్క పాజిటివ్ థాట్‌తో, ఒక నమ్మకంతో మార్చేయొచ్చు. ఒక్క డెసిషన్‌తో మార్చేయొచ్చు. అది మీ క్యారెక్టర్ లోపల నుంచి రావాలి. సో, ఒక్క దెబ్బ మొదలు దగ్గర పడిందంటే, చెట్టు లోపల ఉన్న లక్షల ఆకులు కింద రాలాల. ఒక్కొక్క ఆకు మీద పనిచేసేదానికన్నా. ఆ క్వాంటమ్ చేంజ్ అంటే అదనమాట. క్వాంటమ్ చేంజ్ అంటే కని, విని, ఎరుగని మార్పు. అది మన ఆలోచన ధోరణి పారాడిమ్‌లో మార్పుంటే వస్తది. అండ్ మేబీ నాట్ ఆల్ పారాడిమ్ షిఫ్ట్స్ ఆర్ ఇన్‌స్టంటేనియస్‌గా జరగకపోవచ్చు. అన్ని ఆలోచనలు, అన్ని విధానాలు ఇన్‌స్టంట్‌గా మారకపోవచ్చు. బట్ మనం ఎలా ఉన్నామనేది మ్యాటర్ అవుతది. మనం ఎలా ఉన్నామనే దాన్ని బట్టే చూస్తాం. అది ఎలా ఉందని మనం చూడం. చెట్టు అందంగా ఉందా అని మనం చూడం. మనకు ఆ చెట్టు అందంగా నచ్చింది కాబట్టి చూస్తాం. గులాబీ పువ్వు లేదా మల్లె పువ్వు నిజంగా గూడా మా నాన్న చాలా సార్లు చెప్తా ఉంటాడు. మల్లెపూలు స్మెల్ నాకు పెద్దగా నచ్చదు. తలనొప్పొస్తా ఉంటది. ఎవరి దగ్గరకొస్తే కూడా దూరంగా పెట్టండి అంటాను. బట్ చాలామంది దాన్ని ఇన్‌స్టంట్‌గా దాన్ని చూస్తేనే పాజిటివ్‌గా ఫీల్ అవ్వడం, చాలా హ్యాపీగా ఫీల్ అవ్వడం, గుడ్ మూడ్‌లోకి రావడం జరుగుతూ ఉంటది. మేబీ ఫ్యూచర్‌లో వన్ ఫైన్ డే మారొచ్చేమో నేను. ఒక్క రోజులో మారొచ్చేమో. ఒక్క నిమిషంలో మారొచ్చేమో. ఐ డోంట్ నో. అప్పుడు నేను మల్లెపూలను చూసే విధానమే మారొచ్చు. సో, ఆ చెట్టుని చూసే విధానమే మారొచ్చు. సో, దట్స్ హౌ ఇట్ ఈస్. అండ్ లైక్ ఎందుకు పారాడిగ్మ్స్ మన ఆలోచన ధోరణి ఇంత ఇంపార్టెంట్ అంటే, అది మనం చూసే ఈ బేసిక్ లెన్స్‌నే మార్చి అవతల పడేయగలుగుతాయి. ఆ లెన్సే అది ఎలా ఉంది? ఆ లెన్స్ యొక్క పవర్ ఎంతుంది? ప్రతి ఒక్కటి మన ఆలోచన ధోరణి మీద డిపెండ్ అయి ఉంటది. ఓకేనా? సో, దట్స్ హౌ ఇట్ ఈస్. అండ్ లేటర్ ఆన్
సో సీయింగ్ అండ్ బీయింగ్ నేను ఇంతకుముందు చెప్పా కదా. సో సో పారాడిమ్స్ ఆర్ పవర్ఫుల్ బికాస్ దే కెన్ క్రియేట్ ద లెన్స్ త్రూ విచ్ వి సీ ద వరల్డ్. అండ్ బీయింగ్ ఈజ్ సీయింగ్ ఇన్ ద హ్యూమన్ డైమెన్షన్. మన మనుషుల ప్రపంచంలో సో అది ఎలా ఉందనేది కాదు, నేను ఎలా ఉన్నానే దాన్ని బట్టి చూస్తాను. ఆ చెట్టు ఎంత అందంగా ఉన్నా, ఎంత పూల చెట్టు అయినా అది నాకు నచ్చుతుందా లేదా అనే దాన్ని బట్టే దాన్ని చూస్తా. ఓకేనా? వాట్ వి సీ ఈస్ హైలీ ఇంటర్ రిలేటెడ్ టు వాట్ వి ఆర్. నేనేంటి అనే దాని మీద ఆధారపడి ఉంటది. అది నేను ఎలా ఉంది అని చూడడానికి కూడా. ఒక మనిషి కూడా గాంధీ గారు చాలా మహానుభావుడని చాలామంది అంటారు. కొంతమంది తిట్టుకుంటారు. ఆయన తిట్టుకోవాలా లేదా అనేది నా మీద డిపెండ్ అయి ఉంటది. నేను ఆయన చాలా సెల్ఫిష్. ఆయన పాకిస్తాన్ ఇచ్చేసాడు. దీన్ని ఇచ్చేసాడు, దాన్ని ఇచ్చేసాడు అంటే అది నా నమ్మకం. నేనది గాబట్టి నాకాయన చెడ్డగా కనపడ్డాడు. అదే నేను ఒరేయ్ నాయన ఒక ముసలాయన ఒక కత్తి పెట్టుకొని వయలెన్స్ లేకుండా వేల కిలోమీటర్లు నడిచి లక్షల మందిని ఇంపాక్ట్ చేశాడు. ఏం మనిషిరా నాయన! నేను అలాంటి నేను నేను కూడా అలాంటి ఆలోచనలకి నేను ఇన్‌స్పైర్ అవుతా కాబట్టి ఆయన నాకు ఇన్‌స్పిరేషన్‌లా కనపడొచ్చు. దట్స్ వాట్ ఇట్ ఈస్. అండ్ పవర్ ఆఫ్ పారాడిమ్ డెఫినెట్‌లీ చాలా ఇంపార్టెంట్. అండ్ ప్రిన్సిపల్ సెంటర్డ్ పారాడిమ్ చాలా 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 ఇంపార్టెంట్. ఎందుకు ప్రిన్సిపల్ సెంటర్డ్ పారాడిమ్ అనేది ఇంత ఇంపార్టెంట్ అంటే ఇక్కడ చాలా మేజర్ రోల్ ప్లే చేస్తది. క్యారెక్టర్ ఎథిక్ అనేది అంటే క్యారెక్టర్ ఎథిక్ అనేది బేసిక్‌గా కొన్ని ప్రిన్సిపల్స్ మీద ఏర్పడతది. సో, ఈ ప్రిన్సిపల్స్ ఎందుకు అంత ఇంపార్టెంట్ అది జస్ట్ లైక్ నేచురల్ లాస్. ఇప్పుడు ఎలా చెప్పొచ్చు, కొన్ని కొన్ని ప్రిన్సిపల్స్‌ని మనం మార్చలేం. ఇప్పుడు గ్రావిటీ, ఈ పెన్ వదిలితే కింద పడతది. కింద పడ్డం అది ఎవరు మార్చలేం. అది ప్రిన్సిపల్ అంతే. అలాంటి ప్రిన్సిపల్స్, అలాంటి రొటీన్ పైన మన మెంటర్ ఏదైతే ఒక రొటీన్ పైన బతకాలంటారో, క్యారెక్టర్ ఎథిక్ అనేది కూడా కొన్ని ప్రిన్సిపల్స్ మీద నుంచి అది తయారవుతది. సో, ఆ క్యారెక్టర్ ఎథిక్ ఎలా డెవలప్ చేసుకోవాలా? ప్రిన్సిపల్స్‌ని డెవలప్ చేసుకోవాలా. ప్రిన్సిపల్స్ అంటే ఏంటి? ప్రిన్సిపల్ బేస్డ్ పారాడిమ్‌ని ఎలా మనం బిల్డ్ చేసుకోవాలి? ప్రిన్సిపల్డ్ బే బే బేస్డ్ క్యారెక్టర్‌ని ఎలా బిల్డ్ చేసుకోవాలి? ఇప్పుడు దీనిలో నాకు చానా ఇష్టమైన ఎఫెక్టివ్ ఎగ్జాంపుల్ ఆయన చెప్తాడు. ఒక 2 బ్యాటిల్ షిప్స్ ఇక్కడ చూసారంటే బ్యాటిల్ షిప్స్ అంటే వాళ్ళు యుద్ధ నౌకలు. ఓకేనా? 2 బ్యాటిల్ షిప్స్ చానా దట్టమైన ఓషన్‌లో, చాలా భయంకరమైన ఓషన్‌లో వర్షం పడుతున్న టైంలో, సో, విపరీతమైన అలలున్న టైంలో ఎదురుబడినాయంట. ఓకేనా? సో, దాంట్లో ఒక బ్యాటిల్ షిప్ చాలా గొప్పది. దానికి ఒక కెప్టెన్ అంటే ఆయనకెంత గర్వం ఉంటది. ఒరేయ్! ఇంత బ్యాటిల్ షిప్పు ఎన్నో యుద్ధాలు గెలిచిన నౌక దీన్ని నా కంట్రోల్‌లో ఉందని చాలా ఉంటది గదా! ఇగో ఆర్ సెల్ఫ్ ఎస్టీమ్. సో, ఎదురు పడుతుంటే వాళ్ళకి సిగ్నల్ అంత వర్షంలో సిగ్నల్ వచ్చిందంట. సో, ఎదురు మనం వేరే సిగ్నల్ వస్తుంది సార్. మనం మనం దాని కొలిషన్‌లో ఉన్నాము. సో, అని చెప్పి. ఈయన కెప్టెను దానికి రేడియో ద్వారా చెప్తాడు. మీరు మర్యాదగా 20 డిగ్రీలు ఇమ్మీడియేట్‌గా మారండి. సో, నేను కెప్టెన్‌ని అని. సో, నేను పలానా కెప్టెన్ మీరు 20 డిగ్రీలు మారండి అంటే, అటుపక్క నుంచి చాలా వేగ్‌గా అంత సీన్ లేదు గురు. నువ్వే 20 డిగ్రీలు మారు అని జెప్పి వస్తది. ఈయన ఒక్క సెకండ్‌లో నాకే నువ్వు ఇలాంటి రిప్లై ఇస్తావా? నేనొక బ్యాటిల్ షిప్‌నిరా. నేను బ్యాటిల్ షిప్‌కి నేను కెప్టెన్‌ని. ఇప్పుడు 20 డిగ్రీలు నువ్వు పక్కకెళ్తావా? ఎళ్ళవా? అంటే అటుపక్క నుంచి వచ్చిన రిప్లై ఏంటో తెలుసా? గురు నేనొక లైట్ హౌస్‌ని, నేనొక షిప్‌ని గాదురా, ఒక లైట్ హౌస్‌ని. నేనొక దీవి మీద ఉంటాను. నన్ను గుద్దితే ఎంత పెద్ద బ్యాటిల్ షిప్ అయినా కూలిపోతది. అంటే ఇన్‌స్టంట్ ఒక్క సెకండ్‌లో దండం బెట్టి అంటే ఆయన ఒక 20 డిగ్రీలు కాకపోతే 40 డిగ్రీలన్నా పక్కకెళ్ళింటాడు. సో, ప్రిన్సిపల్స్ అనేటివి లైట్ హౌసెస్ లెక్క. దాన్నెవరు మార్చలేరు. ఇప్పుడు లైట్ హౌస్‌ని ఎత్తుకెళ్ళి ఇంకో చోట పెట్టగలుగుతామా? దీవిని మార్చగలుగుతామా? మార్చలేము. మనమే దానికి తగ్గట్టుగా దాని అనుగుణంగా మనల్ని మనం మార్చుకోవాల. అలాంటి ప్రిన్సిపల్స్ మీరు ఏవి బిల్డ్ చేసుకో ఉన్నారు. అవి నేచురల్ లాస్ లాంటిది. అదొక గ్రావిటీ లాంటిది ప్రిన్సిపల్స్. మనం అలాంటి ప్రిన్సిపల్స్ మీద మన క్యారెక్టర్‌ని బిల్డ్ చేసుకోవాల. ఓకేనా? అది మన 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 హ్యూమన్ కాన్షియస్‌నెస్‌లో మన యొక్క కాన్సైన్స్ అంటాం. మన అంతరాత్మలో నిమిడిపోయి ఉన్న కొన్ని ప్రిన్సిపల్స్. ఓకేనా? దాంట్లో ఎన్నో ఉంటది. ఇంటెగ్రిటీ. ఎవరు లేనప్పుడు అందరూ ఉన్నప్పుడు నేనెలా ఉంటాను అనేది మ్యాటర్ కాదు. ఎవరు లేనప్పుడు నేనేం చేస్తుంటాననేది మ్యాటర్. ఎవరు లేనప్పుడు నా జీవితానికి ఉపయోగపడే పని చేస్తున్నానా లేదా ఇంకేదైనా సినిమాలు చూసుకుంటున్నానా? టైమ్ వేస్ట్ చేస్తున్నానా? బలాదూరుగా బయట తిరుగుతున్నానా? అది ఇంటెగ్రిటీ అంటే. సో, అందరూ ఉన్నప్పుడు మీరు మీ కోచ్ గురించో, లేదా మీ ఫ్రెండ్స్ గురించో మంచి చెప్పేది గాదు. ఎవరు లేనప్పుడు మీరు వాళ్ళని ఎవరైనా ఏదైనా మాట అంటే డిఫెండ్ చేస్తున్నారు. అది ఇంటెగ్రిటీ అంటే. హానెస్టీ, హ్యూమన్ డిగ్నిటీ, సర్వీస్ చేయడం ఒక 10 మందికి. అండ్ ఐడియా ఆఫ్ మేకింగ్ కాంట్రిబ్యూషన్ ఏదో కాంట్రిబ్యూట్ చేయాలని అనుకోవడం. క్వాలిటీ ఆర్ ఎక్సలెన్స్ విచ్ ఎవర్ ఇట్ ఈస్ ఇవన్నీ కూడా ప్రిన్సిపల్స్. అద్భుతమైన ప్రిన్సిపల్స్. అలా అని చెప్పి ప్రిన్సిపల్స్ అంటే కొన్ని ప్రాక్టీసెస్ చేస్తారు. అంటే నేనేదైనా ఒక విషయాన్ని బాగా ప్రాక్టీస్ చేశాననుకోండి. దట్ డజంట్ మీన్ అది ప్రిన్సిపల్ అయిపోదు. ఇప్పుడు నేను ఆహ్, విపరీతంగా ఏదైనా బౌలింగ్ ప్రాక్టీస్ చేశాను. ఓకేనా? దట్ డజంట్ మీన్ ఎవ్రి టైమ్ ప్రతి ఒక్క సిట్యుయేషన్‌లో అది పని చేస్తది. అది ఖచ్చితంగా సక్సెస్ ఇస్తదని కాదు. ఇప్పుడు నేషనల్ ట్రెజర్ బుమ్రా ఉన్నారు బౌలరు. అద్భుతమైన బౌలర్.
నో డౌట్. ఆయన ఆయన ఒక నేషనల్ ట్రెజర్ అంటున్నారంటే చిన్న విషయం కాదు అది. ప్రతి మ్యాచ్‌లో ఆయన అన్ని వికెట్లు తీసేస్తాడని గ్యారంటీ ఏం లేదు. బట్ ఆయన అద్భుతంగా ప్రాక్టీస్ చేసుంటాడు. ఆయన ప్రాక్టీస్ చేసి ఇదే నా ప్రిన్సిపల్ అంటే అది కాదు. అలానే ప్రిన్సిపల్స్ అనేటివి వాల్యూస్ కూడా కాదు. వాల్యూస్, ప్రిన్సిపల్స్ ఒకటే. నాకు చాలా వాల్యూస్ ఉన్నాయి. అవే నా ప్రిన్సిపల్స్ కాదు. విలువలు వేరు, ప్రిన్సిపల్స్ వేరు. దొంగ ఎదవలికి కూడా, దొంగలకు కూడా, థీవ్స్‌కి కూడా, గజ దొంగలకు కూడా వాల్యూస్ ఉంటాయి. ఏం వాల్యూస్ ఉంటాయి? క్వాలిటీ అయిన దాన్నేమంటారు? నగలను పట్టాలా? లేదంటే ట్రెజర్‌ని పట్టాలా? నిధిని పట్టాలా? సో, మనలో మనం లాయల్టీ ఎంతమందిని చంపేసినా, నా తోటి దొంగతో నేను లాయల్‌గా ఉండాలా? వాడిని నమ్మితే నేను వాడు 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 చెప్పినాడంటే నేను దూకేయాలా? వాళ్ళకి వాల్యూస్ ఉంటాయి. బట్ ఆ వాల్యూస్ కరెక్టేనా? డెఫినైట్‌లీ కాదు. సో, ఆ ఫండమెంటల్ ప్రిన్సిపల్స్ అనేటివి చాలా ఇంపార్టెంట్. ఓకేనా? సో, అంటే లైక్ మన ఆ ప్రిన్సిపల్స్‌తో మన ఆలోచన ధోరణి, మన పారాడిమ్, మన మ్యాప్స్ అన్నీ అలైన్ అయిన రోజు చాలా అక్యురేట్‌గా, ఫంక్షనల్‌గా ఉంటాం. సో, కరెక్ట్ మ్యాప్స్ విల్ ఇన్ఫినైట్‌లీ ఇంపాక్ట్ అవర్ పర్సనల్ ఇంటర్పర్సనల్ ఎఫెక్టివ్‌నెస్. ఏవైతే మనం కరెక్ట్ మ్యాప్స్, కరెక్ట్ ఆలోచనలు, కరెక్ట్ ప్రిన్సిపల్స్‌తో అలైన్ చేసుకొని ఉంటామో మన ఆలోచనల్ని, మన యొక్క క్యారెక్టర్‌ని, అప్పుడు మనము మన మన యాటిట్యూడు, మన బిహేవియర్ ఇవంతా గూడా అప్పుడు వర్త్ అయితది. అప్పుడు అవి పనికొస్తాయి. అప్పుడు అవి ఉపయోగపడతాయి. ఓకేనా? సో, ఇంతకు మించి ఇంకేం లేదు. అండ్ నెక్స్ట్ ఫర్దర్‌గా లైక్ ప్రిన్సిపల్స్ ఆఫ్ గ్రోత్ అండ్ చేంజ్. మనం గ్రో అవ్వడానికి, మనల్ని మనం మార్చుకోవడానికి ఎలాంటి ప్రిన్సిపల్స్ ఉపయోగపడతాయి? ఇది చాలా అద్భుతమైన టాపిక్ ఇది. ఎందుకంటే చానా సార్లు పర్సనాలిటీ ఎథిక్ అనేది అదొక ఇల్యూషన్ అండి. సో, ఇన్‌స్టంట్‌గా నేను నా యాటిట్యూడ్ పైన, నా బిహేవియర్ పైనో, లేదంటే నా యొక్క పలానా మాట్లాడే విధానం పైనో, నేను దాని మీద పని చేసి నాకు సక్సెస్ వచ్చేస్తది అని అనుకోవడం అదొక బూటకం. అదొక మూఢనమ్మకం లాంటిది. ఇన్‌స్టంట్‌గా 2, 3 నెలల్లో సక్సెస్ అనేది సక్సెస్ కాదు కదా! లైఫ్ లాంగ్ కావాలి. అదొక మోసం చేసే క్యారెక్టర్. ఐ మీన్ మోసం చేసే ఒక పర్టిక్యులర్ థింగ్. ఓకేనా? దాని నుంచి మనం మారాలి. సో, హై క్వాలిటీ రిజల్ట్స్ అనేది అంటే ఇన్‌స్టంట్‌గా ఏదైనా చిన్న టెక్నిక్స్ లేదంటే గెట్ రిచ్ స్కీమ్స్ అని చెప్పి, క్విక్ ఫిక్స్ టెక్నిక్స్ అని చెప్పి, లాంగ్ టర్మ్ ఫెయిల్యూర్‌కి ఎక్కువగా లీడ్ చేస్తుంటది. ఓకేనా? ఇప్పుడు మీరు లైఫ్‌లో ఇన్‌స్టంట్‌గా ఏం మారిపోలేరు. ఇన్‌స్టంట్‌గా పారాడిమ్ షిఫ్ట్ జరిగిపోదు. కొన్నిసార్లు పారాడిమ్ షిఫ్ట్ అనేది సెకండ్స్‌లో లైట్ హౌస్ అని తెలిసిన వెంటనే మారిపోయినాము. వాళ్ళ అమ్మ చనిపోయిందని చెప్పిన వెంటనే మన ఆలోచన ధోరణి మారిపోయింది పిల్లలు చేసే హడావిడి ద్వారా. బట్ నాట్ ఎవ్రి టైమ్ లైఫ్‌లో సెకండ్స్‌లో మారిపోదు. అది కొద్దిగా స్టేజెస్‌గా కొన్ని నెలలు, వారాలు, సంవత్సరాలు కూడా పట్టొచ్చు కొన్ని విషయాలకి. ఓకేనా? ఇప్పుడు ఒక చిన్న పిల్లోడున్నాడు. ఒక 6 నెలల బిడ్డ దోగాడుతున్నాడు. ఏడో నెలలోనే నడిచేస్తాడా? ఎనిమిదో నెలలోనే పరిగెత్తేస్తాడా? దట్ డజంట్ మీన్ వీడు ఏడో నెలలోనే నడవలేదు. వీడు అసలు నా కొడుకు అసలు వేస్ట్ అని అనుకోవడం చాలా తప్పు. స్టేజ్ బై స్టేజ్ ఎదుగుతున్నాడా లేదా అనేది మ్యాటర్. మారుతున్నామా లేదా అనేది మ్యాటర్. ఇప్పుడు చిన్న పిల్లోడు మేబీ ఒక 15 ఇయర్స్ అబ్బాయి బాగా ఒక 5 ఏళ్లుగా టెన్నిస్ ఆడుతున్నాడు. బాగా బ్రహ్మాండంగా ఆడతాడు. ఎంతైనా చిన్న పిల్లోడే గదా! ప్రొఫెషనల్ ప్లేయర్‌తో సో, పెద్ద పెద్ద ప్లేయర్సు నిక్ వోజెసిక్ ఇలాంటి వాళ్ళతో మనం ఆడగలుగుతాడా? ఆడొచ్చు. బట్ వాళ్ళని బీట్ చేసేస్తాను, నేను పీకేస్తాను అన్ అన్ అని ప్రగల్భాలు పలికారనుకోండి, నవ్వుతారు. ఇట్ డజంట్ మ్యాటర్. నువ్వు ఎంత ఎఫెక్టివ్ అయినా కావచ్చు. నువ్వు పదో స్టేజ్‌లోకెళ్ళడానికి ఇప్పుడు నువ్వు రెండో స్టేజ్‌లో ఉన్నావు. ఫస్ట్ ఐదో స్టేజ్‌లోకెళ్ళాలా? ఫస్ట్ నువ్వు ఇమ్మీడియేట్‌గా ఆలోచించాల్సింది మూడో స్టేజ్ నుంచి ఆలోచించి మళ్ళా 5 దగ్గరికెళ్తావు. మళ్ళా 4 మళ్ళా 5 ఇనిషియల్‌గా ఈచ్ అండ్ ఎవ్రీ సింగిల్ స్టేజ్ చాలా చాలా ఇంపార్టెంట్. ఓకేనా? అండ్ సో, నాకు చానా ఇంపార్టెంట్ నన్ను చానా ఇంపాక్ట్ చేసిన ఒక స్టేట్మెంట్ ఏదైనా ఉందంటే ఈ పేజ్‌లో పెట్టాను. సో, 1000 మైల్ జర్నీ అయినా ఒక్క అడుగుతోనే మొదలవుతది. పదో స్థానానికెళ్ళాలన్నా కూడా ఫస్ట్ నువ్వు సెకండ్ లెవెల్, థర్డ్ లెవెల్ దాటుకొనే వెళ్ళాల. సో, నువ్వు లెవెల్ 2 కోచ్ అయ్యుండొచ్చు నువ్వు. సో, బట్ నువ్వు లెవెల్ 0, లెవెల్ 1, లెవెల్ 2 ఇన్ని లెవెల్స్ దాటుకొని వచ్చావు కాబట్టి ఇంత సీనియర్ కోచ్ అయ్యావు. ఎవరైనా సరే మన కమ్యూనిటీలో. అండ్ నాకు ఈ రెండో పాయింట్ అయితే లైక్ అలాంటి మార్పు రావాలి అనంటే నాట్ ఎవ్రి టైమ్ మన వల్లే కాదు. మనం కొంతమందికి సబ్మిట్ అవ్వాల్సుంటది. కొంతమంది టీచర్స్‌కి నీకు మించి ఆల్రెడీ కొన్ని ఏండ్లుగా కోచ్ అయ్యుంటారు. వాళ్ళకి నువ్వు సబ్మిట్ అవ్వాలి. నువ్వు వాళ్ళకన్నా పెద్దవాళ్ళే అయ్యుండొచ్చు వయసులో. వాళ్ళకన్నా చిన్నవాళ్ళే అయ్యుండొచ్చు. అన్‌లెస్ అంటిల్ యూ సబ్మిట్ దే కాంట్ హెల్ప్ యూ. దే కాంట్ గైడ్ యూ. ఈ లైన్ చూడండి. ఇఫ్ యూ డోంట్ లెట్ ఎ టీచర్ అట్ వాట్ లెవెల్ యూ ఆర్ రైట్ నౌ ఓకేనా? బై ఆస్కింగ్ దెమ్ ఎ క్వెషన్ ఆర్ రివీలింగ్ యువర్ ఇగ్నోరెన్స్ యూ విల్ నాట్ లెర్న్ ఆర్ గ్రో. ఇక్కడ ఇక్కడ అర్థం చేసుకోవాల్సిందేంట్రా అంటే, నువ్వు నేను నేనిప్పుడు మా మెంటర్‌తో, మా కోచ్‌తో నేనెక్కడున్నా, నేను ఏ లెవెల్‌లో ఉన్నా, నా ఇగ్నోరెన్స్ నాకు తెలియని విషయాలేంటి, నేను విస్మరించే విషయాలేంటి అనేది నేను వాళ్ళతో ఓపెన్‌గా, హానెస్ట్‌గా ఒప్పుకోకపోతే, నేను ఫోను చేసి హెచ్‌పీహెచ్‌లో నేను రోజంతా సూపర్ 0-1లో 1 హైలైట్ ఈరోజు. సో, బట్
నాకు మధ్యలో నేను 1,00,000 సార్లు ఆపేసుండొచ్చు. సో, ఏదో కాల్స్ అనుకోండి, ఆ కాల్స్ చేసుండకపోయుండొచ్చు. బుక్ అనుకోని బుక్ చదివుండకపోయుండొచ్చు. సో, ఇంకేదో పని చేస్తానని చేసుండకపోయుండొచ్చు. బట్ నేను వాళ్ళకి చెప్పేటప్పుడు మాత్రం ఐ విల్ నాట్ షేర్ మై ఇగ్నోరెన్స్. అది నేను అడ్మిట్ చేసుకోకపోతే నేర్చుకునేదెట్ట? బట్ ఎడ్యుకేషన్‌లో మొదటి స్టెప్పే, మొదటి అడుగే మన యొక్క ఇగ్నోరెన్స్‌ని మనం అడ్మిట్ అవ్వటం. ఒప్పుకోవడం. నాకిది తెలీదు మహాప్రభు. నాకిది కావాలి మహాప్రభు నాకు చెప్పు అని ఒప్పుకోవడం. దట్స్ వెన్ యువర్ మీ మీ లైఫ్‌లో ఎడ్యుకేషన్ అనేది ఫస్ట్ మెటర్ స్టార్ట్ అవుతది. అండ్ ఈ స్టేట్మెంట్ చూడండి 'థియోరో' అనే ఒక గొప్ప వ్యక్తి. సో, హౌ కెన్ వి రిమెంబర్ అవర్ ఇగ్నోరెన్స్ విచ్ అవర్ గ్రోత్ రిక్వైర్స్ వెన్ వి ఆర్ యూజింగ్ అవర్ నాలెడ్జ్ ఆల్ ద టైమ్. మనకి మన ఇగ్నోరెన్స్ అంటే మనకి మన ఇగ్నోరెన్స్ ఎలా గుర్తుంటది? 1 మినిట్ అండి. యాహ్! సారీ. సో, మనకి మన ఇగ్నోరెన్స్ అంటే ఏంటి? అజ్ఞానం. నేను దీంట్లో అజ్ఞానిని అనేది నాకు ఎప్పుడు గుర్తుంటది? నేను ఆ విషయం నాకు తెలీదురా నాయనా అని ఒప్పుకున్నప్పుడు. కరెక్టా? ఆ విషయంలో నేను అజ్ఞానిని అనేది నేను ఒప్పుకోకపోతే, నా గ్రోత్ ఎప్పుడు స్టార్ట్ అవుతది? గ్రోత్ జరగాలంటే, జీవితంలో ఎదగాల, మార్పు రావాలా అంటేనే, నేను కొన్ని విషయాలలో అజ్ఞానిని, ఇగ్నోరెంట్‌ని అని ఒప్పుకోవాల. ఎవ్రి నిమిషం, ఎవ్రి సెకండు, ఎవ్రి స్టెప్‌లోను, ఎవ్రి అడుగులోను నాకంతా తెలుసు, నాకింత నాలెడ్జ్ ఉంది. నా 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 నాకున్న నాకు తెలిసిన విద్యనంతా వాడేస్తా ఉంటే, సో, నా అజ్ఞానాన్ని నేను తగ్గించుకోలేను. సింపుల్. సో, అదంత అద్భుతమైన ఎఫెక్టివ్ స్టేట్మెంట్. ఆ ఒక్క స్టేట్మెంట్ అదేదో మీమ్‌లో అన్నట్టు 2 చేతులు జేబులో పెట్టుకొని నడుచుకుంటూ ఎళ్ళిపోవచ్చు. అండ్ ద వే వి సీ ద ఇస్ మనం మనం ఒక ప్రాబ్లమ్, ఒక సమస్యని ఎలా చూస్తున్నామనేదే ప్రాబ్లమ్. సో, అది ఎలా చూస్తున్నాం అనేది దేని మీద డిపెండ్ అయి ఉంటది? నేనేంటి అనేది డిపెండ్ అయి ఉంటది. ఒక ప్రాబ్లమ్ వచ్చింది. దాన్ని ఎలా చూస్తున్నాం అనేదే ప్రాబ్లమ్ కరెక్టే. ఎందుకు నేను అలా చూస్తున్నాను? నేను అలాంటి వాడిని గాబట్టి. ద మోర్ ఎప్పుడైతే నేను ఇమ్మీడియేట్‌గా ప్రాబ్లమ్ ఏదో ఒకటి చేసేసి దాన్ని తీసేసేయాలా, ఇమ్మీడియేట్‌గా వచ్చిన చిన్న ప్రాబ్లమ్ నేను క్లోజ్ చేసేసేయాలా అని అనుకున్నప్పుడు ఇమ్మీడియేట్‌గా పర్సనాలిటీ ఎతికి పైన పని జేస్తా. ఆ అప్రోచ్‌తో పని జేస్తా. బట్ క్రానిక్ టైమ్‌లో, లాంగ్ టైమ్‌లో చాలా ఇన్‌ఎఫెక్టివ్‌గా ఉంటదది. ఓకేనా? అండ్ నెక్స్ట్ కొత్త లెవెల్ ఆఫ్ థింకింగ్ కావాలా? ఎలాంటి లెవెల్ ఆఫ్ థింకింగ్ కావాలా? సిగ్నిఫికెంట్ ప్రాబ్లమ్స్ వి ఫేస్ కెనాట్ బి సాల్వ్డ్ విత్ ద సేమ్ లెవెల్ ఆఫ్ థింకింగ్ వేర్ అట్ వెన్ వి క్రియేటెడ్ దెమ్. ఏ సమస్యలైతే మన లైఫ్‌లో మనం ఇప్పుడు క్రియేట్ చేసుకున్నామో, డెట్స్ కావచ్చు, మన స్పౌస్‌తో మ్యారేజ్‌లో ప్రాబ్లమ్ కావచ్చు, ఇంకో విషయంలో ప్రాబ్లమ్ కావచ్చు, ఫ్రెండ్స్‌తో ప్రాబ్లమ్ కావచ్చు, క్లయింట్స్‌తో ప్రాబ్లమ్ కావచ్చు, మన అండర్‌లో ఉన్న కోచెస్‌తో ప్రాబ్లమ్ కావచ్చు. ఏదైతే మనం క్రియేట్ చేసుకున్నామో, క్రియేట్ చేసిన రోజు నా ఆలోచన విధానం ఎట్లయితే ఉందో, ఈరోజు నేను 100 రోజుల్లో గూడా అదే విధంగా ఆలోచిస్తుంటే దాన్ని ఎప్పటికి నేను సాల్వ్ జేస్తాను. సో, ఫస్ట్ స్టెప్ ఈస్ వి నీడ్ టు చేంజ్ అవర్ థింకింగ్. ఓకేనా? వి నీడ్ ఎ న్యూ లెవెల్, ఎ డీపర్ లెవెల్ ఆఫ్ థింకింగ్. కొత్త ఆలోచన ధోరణి, కొత్త పారాడిమ్. పారాడిమ్ అంటే ఏంటి? ఆలోచన ధోరణి. కొత్త పారాడిమ్. ఆ ఆలోచన ధోరణి కూడా అద్భుతమైన క్యారెక్టర్ ప్రిన్సిపల్స్ మీద ఆధారపడి ఉండాల. ఆ ప్రిన్సిపల్స్‌ని బేస్ చేసుకొని ఉన్న ఆలోచన ధోరణి ఉన్నప్పుడు నేను ఖచ్చితంగా డెఫినైట్‌లీ గ్రో అవుతాను. రైట్? అండ్ సో, ఆ ప్రిన్సిపల్స్ ఏవైతే నేను ఏ సూత్రాలనైతే నమ్ముతున్నానో, ఆ సూత్రాల జీవిత సూత్రాలనేటివి మనము వి నీడ్ టు బిల్డ్ ఇట్. అండ్ న్యూ లెవెల్ ఆఫ్ థింకింగ్ అనేది ఈ 7 హ్యాబిట్స్ ఆఫ్ హైలీ ఎఫెక్టివ్ పీపుల్ ఇట్స్ ఆల్ అబౌట్ ప్రిన్సిపల్ సెంటర్డ్ క్యారెక్టర్ బేస్డ్ థింకింగ్ అనమాట. ఇన్‌సైడ్ అప్రోచ్ అనేది కూడాను మీరు పర్సనల్‌గాను, ఇంటర్‌పర్సనల్‌గాను లోపల అండ్ బయట చుట్టుపక్కల ఉన్న వాళ్ళతో పర్సనల్‌గా అంటే నాతో నేను, ఇంటర్‌పర్సనల్ అంటే పక్కన వాళ్ళతో ఏ విధంగా నేను ఉండాలి, వాళ్ళతో ఎఫెక్టివ్‌నెస్ పెంచుకోవడానికి ఇదంతా ఉపయోగపడుతుంది. అండ్ నెక్స్ట్ సో, ఇన్‌సైడ్ ఔట్ అంటేనే ఏంట్రా అంటే ఇట్ మీన్స్ వి నీడ్ టు స్టార్ట్ విత్ అవర్ మనతో మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టార్ట్ చేయాలి. ఫండమెంటల్ లెవెల్స్‌లో పని చేయాలా. నా లోపల డీపెస్ట్ నా క్యారెక్టర్‌తో నేను పని చేయాలా. నా ఆలోచనలతో, నా క్యారెక్టర్‌తో, నా మోటివ్స్ నేను ఏ ఉద్దేశ్యంతో నేను ఈ పనులు చేస్తున్నాను అనే దాని మీద పని చేయాలా. దాని మీద చాలా బేస్ అయి ఉంటది. అండ్ ఒకవేళ లైక్ ఇఫ్ యూ రియల్లీ వాంట్ ఓకే. మీకు ఒక సక్సెస్‌ఫుల్ మ్యారేజ్ కావాలా, ఒక హ్యాపీ మ్యారేజ్ కావాలా, ఒక పీస్‌ఫుల్ మ్యారేజ్ కావాలా. ఫస్ట్ ఆఫ్ ఆల్ బీ ద కైండ్ ఆఫ్ పర్సన్ హూ జనరేట్స్ దట్ పాజిటివ్ ఎనర్జీ బై కటింగ్ ద నెగెటివ్ ఎనర్జీ. నా మ్యారేజ్ నా 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 రిలేషన్‌షిప్ నా గర్ల్ ఫ్రెండ్‌తో రైట్‌గా ఉండాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఆ పర్సన్ బీయింగ్ ఈజ్ సీయింగ్ అని చెప్పాను ఇంతకుముందు. వాట్ యూ ఆర్ షుడ్ అలైన్ టు వాట్ యూ సే, వాట్ యూ సీ. నువ్వు దేనైతే చూస్తున్నావో నువ్వు అదే అయి ఉండాల. నేనేదైతే చెప్తున్నానో, ఏదైతే చేస్తున్నానో నేను అదయ్యుండాల. నేను చేసేది వేరే అయ్యుండొచ్చు, నేను చెప్పేది వేరే అయ్యుండొచ్చు, నేను వేరే అయ్యుండొచ్చు. 3 విషయాలు.
నేను వేరే ఉండొచ్చు, చెప్పేది వేరే ఉండొచ్చు, చేసేది వేరే ఉండొచ్చు. మన తెలుగులో ఉంది కదా! మనస, వాచ, కర్మణ. మనస్సు లోపల ఉన్నది కరెక్ట్‌గా నేను మనస్సు లోపల నాకు కరెక్ట్‌గా నేను పాజిటివ్ ఎనర్జీని నా రిలేషన్‌షిప్‌లోకి పెట్టాలా. నెగెటివ్ ఎనర్జీని కట్ చేయాలా. దట్స్ వెన్ నా వాచ్ అని నేను చెప్తే నేనిప్పుడు ఇప్పుడు మీ వైఫ్‌తో కావచ్చు, మీ హస్బెండ్‌తో కావచ్చు, మీ గర్ల్ ఫ్రెండ్‌తో కావచ్చు, బాయ్ ఫ్రెండ్‌తో కావచ్చు. ఇఫ్ యూ సే దట్ నేను పాజిటివ్‌గా ఉంటాను. నేను ఈ రిలేషన్‌షిప్ కోసం ఎంతైనా పని చేస్తాను. ఏమన్నా చేస్తాను. నెగటివిటీని రానివ్వను. మూడో వ్యక్తిని రానివ్వను అని చెప్పేది వేరు, చేసేది వేరు, నేను వేరు. సో, దట్స్ వాట్ ఈ 3 విషయాలు మనస, వాచ, కర్మణ 3 ఉంటే మన న్యూ సూత్రాలు, న్యూ ప్రిన్సిపల్స్ అనేటివి స్టార్ట్ అవుతది. ఆ ప్రిన్సిపల్స్‌ని బేస్ చేసుకొని ఆలోచన విధానం, కొత్త ఆలోచన విధానం అనేది స్టార్ట్ అవుతది. మీ జాబ్‌లో, మీ బిజినెస్‌లో మీరు కొత్త లాటిట్యూడ్, కొత్త హైట్స్ చూడాలనుకుంటున్నారా? బీ మోర్ రెస్పాన్సిబుల్. ఆ రెస్పాన్సిబుల్ ఎంటర్‌ప్రెన్యూర్‌గా, ఆ రెస్పాన్సిబుల్ ఎంప్లాయీగా మారండి. ఎక్కువగా కాంట్రిబ్యూట్ చేస్తున్నారా? కాంట్రిబ్యూషన్‌ని పెంచండి. మీ సర్వీస్‌ని పెంచండి. సో, ఆ ప్రిన్సిపల్స్‌ని పెంచుకోండి. అందరూ మిమ్మల్ని నమ్మాలా? అందరూ మిమ్మల్ని యూ వాంటెడ్ టు బి ట్రస్టెడ్. మీరు ఇంకొకరిని ట్రస్ట్ చేయాలన్నా, లేదా మీ ఇతరులు మిమ్మల్ని ట్రస్ట్ చేయాలని నమ్మాలన్నా, మీరు అంత ట్రస్ట్ వర్తీగా ఉన్నారా? మిమ్మల్ని నమ్మి నీ ఫ్రెండ్ ఒక రూ. 1,00,00,000 బ్యాగ్ ఇంట్లో పెట్టేసిపోయాడంటే, వాడు 10 ఏళ్ల తర్వాత వచ్చేదాన్ని మనం పెట్టుకొని ఉండాలి గదా! దట్స్ వాట్ ట్రస్ట్ వర్తీ ఈస్. నేను ట్రస్ట్ వర్తీ అయితే, ఇతరులు నన్ను నమ్ముతారు. ఇతరులు నన్ను నమ్మాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ట్రస్ట్ వర్తీగా ఉండాలి. సింపుల్. అండ్ సెకండరీ గ్రేట్ ఆఫ్ రికగ్నిషన్ అంటే లైక్ లైఫ్‌లో ఇది, అది పెద్ద పెద్ద సక్సెస్సు, విపరీతమైన రికగ్నిషన్ అన్నీ జరగాలనుకున్నట్లయితే ఫోకస్ ఆన్ ప్రైమరీ గ్రేట్‌నెస్ ఆఫ్ క్యారెక్టర్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ క్యారెక్టర్ మీద పని చేయండి. ఆటోమేటిక్‌గా రికగ్నిషను, ఆటోమేటిక్‌గా ప్యాషను, ఆటోమేటిక్‌గా ఫాలోయింగ్ అన్నీ వచ్చేస్తాయి. ఈ ఇన్సైడ్ ఔట్ అప్రోచ్ అనేది ఈ 25 పేజీలు ఏం చెప్తదంటే ప్రైవేట్ విక్టరీస్ ప్రిసీడ్ పబ్లిక్ విక్టరీస్. చాలా పాత సామెత ఉంది కదా! ఇంట గెలిచి రచ్చ గెలువు. ఒరేయ్ నాయనా ఇంటి లోపల ఏం జరుగుతుందో అది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ ఇంట గెలిచి నిన్ను నువ్వు అంటే నీ లోపల సెల్ఫ్ లోపల ఏం జరుగుతుందో అది తెలుసుకొని దాన్ని గెలిచి, దాన్ని సరైన సూత్రాలు, సరైన ప్రిన్సిపల్స్‌లో, సరైన ఆలోచన విధానంలోకి మార్చి, ఆ తర్వాత పక్కనోడి గురించి మాట్లాడు. పక్కనోడితో ఉండేది ఆలోచించు అని. సో, దట్ మేకింగ్ అండ్ కీపింగ్ అంటే నాకు నేను ఏదైనా ఇది నేను నిజంగా నేను పర్సనల్‌గా రియలైజ్ అయిన విషయం లాస్ట్ 1 వీక్‌లో. నాకు నేను ఏదైనా ప్రామిస్ చేసుకున్నానంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ పక్కనోళ్ళకి చేసే ప్రామిసెస్ కన్నా నాకు నేను చేసిన ప్రామిసెస్ మీద నేను నిలబడాల. మీకు మీరు చిన్న చిన్న ప్రామిసెస్ చేసుకోవచ్చు. నేను బర్గర్ తినను, నేను పిజ్జా తినను కొన్ని రోజుల వరకు. ఇది దీని వరకు, దాని వరకు. ఆ ప్రామిసెస్ మీరే నిలబడకపోతే మీ బ్రెయిన్ గమనిస్తా ఉంటదంతా. అక్కడ క్యారెక్టర్ బిల్డ్ అవుతది. అప్పుడు మీరే మీ ప్రామిస్ మీద నిలబడకపోతే పక్కనోడికి ఇచ్చిన ప్రామిసెస్ లేదా వాడు మీకిచ్చిన ప్రామిస్ బ్రేక్ చేస్తే మీరు దాన్ని అడిగే హక్కు ఎక్కడుంటది? లోపల మీకు తెలుసు కదా! నువ్వేంటో నీకు తెలుసు కదా! నీ మనసేంటో తెలుసు కదా! నీ వాచ, కర్మ వేరు. నీ మనస్సు వేరు. అన్యాయం ఇది. ఓకే. అండ్ సింపుల్ ఇన్‌సైడ్ ఔట్ అనేది ఇది ఒక కంటిన్యూయస్ ప్రాసెస్. ఏదో ఒక విషయం అయిపోయిన తర్వాత నేర్చేసుకున్న తర్వాత అయిపోయింది అనుకోవడం కాదు. ఇది కంటిన్యూయస్‌గా జరుగుతది. సో, ఈ రోజున కాదు ఇది చివరి వరకు. సో, లాస్ట్ బ్రెత్ వరకు జరుగుతూనే ఉంటది. అండ్ ఇది ఒక అప్‌వర్డ్ స్పైరల్ గ్రోత్ అనమాట. ఈ గ్రోత్ అనేది ఎలా ఉంటది ఇన్‌సైడ్ ఔట్‌లో గెలిచిన వాడు, ఈ ఆలోచనలో, ఈ థింకింగ్‌లో, ఈ న్యూ లెవెల్ ఆఫ్ థింకింగ్‌లో సక్సీడ్ అవుతున్న వాడి గ్రోత్ ఎప్పుడు అప్ సైడ్ పైకి ఎళ్తుంటది. ప్రోగ్రెసివ్‌గా హైయర్ ఫార్మ్స్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ కావచ్చు, ఇండిపెండెన్స్ కావచ్చు, ఇంటర్ డిపెండెన్స్ కావచ్చు. సో, ఇండిపెండెంట్‌గా ఉండడం గొప్ప కాదు. ఇంటర్ డిపెండెంట్‌గా, ఇంటర్ డిపెండెంట్‌గా ఉండగలగడం గొప్ప. ఇండిపెండెంట్ అంటే ఎవరు లేకుండా నేను చేసేస్తా, ఉంచేస్తా ఓకే. ఫైన్. అది కూడా గుడ్డే. డిపెండెంట్ అంటే కంప్లీట్‌లీ డిపెండెంట్ అది బ్యాడ్. బట్ ఇండిపెండెంట్‌గా ఉండడం ఫైనే. బట్ అట్ ద ఎండ్ సమ్‌టైమ్స్ అంటే దేర్ ఈస్ ఎ సేయింగ్ కదా! ఇఫ్ యూ ఆర్ సింగిల్ యూ విల్ సక్సీడ్. బట్ ఇఫ్ యూ ఆర్ యాస్ ఎ టీమ్ యూ విల్ గో ఫార్ చాలా దూరం వెళ్తావు. సో, చాలా ఎక్కువ పెద్ద సక్సెస్ చూస్తావని. ఇంటర్ డిపెండెన్స్ అంటే అది. ఆ ఇంటర్ డిపెండెన్స్ లెవెల్‌కి ఎఫెక్టివ్ ఇంటర్ డిపెండెన్స్ లెవెల్‌కి నువ్వు వెళ్ళడానికి ఇన్‌సైడ్ ఔట్ అనేది ఉపయోగపడతది. బట్ ఔట్‌సైడ్ ఇన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ బయట ఎవరున్నారు? వాళ్ళ ఆలోచనలు ఎలా ఉన్నాయి? వాళ్ళ వీక్‌నెస్ ఏంటి? వీడి ఉద్దేశ్యం ఏంటి? ఇదేంది? ఎంతసేపు మీ స్పౌస్ ఏం మాట్లాడుతది? మీ మ్యారేజ్‌లో కూడాను. సో, అన్‌హ్యాపీ మ్యారేజెస్ ఎప్పుడు కూడా మొగుడు, పెళ్ళాలు ఇద్దరు కూడాను ఇతరులు అంటే ఇంకొకరిని చేంజ్ చేయడానికి చూస్తారు. హస్బెండ్ వైఫ్ చేంజ్ అవ్వాలని కోరుకుంటారు. వైఫ్ హస్బెండ్ చేంజ్ అవ్వాలని కోరుకుంటారు. వైఫ్ అంటే బాయ్ ఫ్రెండ్, గర్ల్ ఫ్రెండ్‌కి కన్ఫెస్ చేస్తారు. "నువ్వు ఇది తప్పు చేసావు. నువ్వు ఇది తప్పు చేసావు. ఆ రోజు ఇలా అన్నావు. నువ్వు ఇలా అన్నావు." సో, వైఫ్ ఆర్ గర్ల్ ఫ్రెండ్ ఇలా అంటది. "సో, నువ్వు అప్పుడు ఇట్ట అన్నావు. అది మనం ఆల్రెడీ డిసైడ్ అయిపోయింది. అది ఆల్రెడీ ఫైనలైజ్ అయిపోయింది కంటే మళ్ళా నువ్వు అట్ట అన్నావు కదా! నాకు ఇంకా అట్టే ఉంది లోపల." సో, యూ కీప్ ఆన్ థింకింగ్, కీప్ ఆన్ లివింగ్ ఇన్ ద పాస్ట్. సో, ఏం జరిగింది అంటే ఎంతసేపు నువ్వు ఈరోజు అది చేసావు, అది చేసి ఇలా చేసావు అని కాకుండా, సో, ఒక బెటర్ రిలేషన్‌షిప్‌కి చెరగాలంటే ఔట్ సైడ్ అని కాకుండా ఇన్‌సైడ్ ఔట్‌గా వి నీడ్ టు వర్క్ అపాన్ ఇట్. అండ్ ద ఫైనల్ వర్డ్ దట్ హి మెన్షన్స్ ఇస్
మెనీ ఆఫ్ ద ప్రిన్సిపల్ సూత్రాలు ఏవైనా సరే, ఈ 7 హ్యాబిట్స్‌లో ఏవైతే ఆల్రెడీ ఆయన రాసాడో, చెప్పాడో, అవి ఆల్రెడీ ఆయన నమ్మేది మనం నమ్మాల్సింది ఏంట్రా అంటే ఇట్స్ ఆల్రెడీ డీప్ వితిన్ అస్. మనందరిలోనూ ఉంది. మన కన్సైన్స్ అంటే అంతరాత్మ, మన కామన్ సెన్స్ అంటే మన ఇంకిత జ్ఞానంలో మనందరికీ ఈ సూత్రాలు ఇవన్నీ తెలుసు. దొంగతనం చేయకూడదు. ఎదుటోడిని మనము వాడి దూషించే తిట్టకూడదు. మీ కోచ్‌ని పక్కన క్లయింట్ ఉన్నప్పుడు తక్కువ చేసి మాట్లాడకూడదు. మీ డౌన్‌లైన్‌ని తక్కువ చేసి ఇవన్నీ మనకు తెలుసు. మన అది ఇంకిత జ్ఞానంలో మన అంతరాత్మలో ఉన్నాయి. మనం దానికి సెపరేట్‌గా ఏడో పోయి యుద్ధాలు చేయాల్సిన అవసరం లేదు. టు రికగ్నైజ్ అది ఉంది అని గుర్తించి దాన్ని డెవలప్ చేయడానికి లోలోపల ఉన్న ఈ యొక్క ప్రిన్సిపల్ బేస్డ్ ఆలోచనల్ని బయటికి వెలికి తీయటానికి, డిఫరెంట్‌గా థింక్ చేయటానికి, కొత్త పారాడిగ్మ్స్, సో, ఈ కొత్త ఇన్‌సైడ్ ఔట్ అనే లెవెల్‌కి మీరు రీచ్ అవ్వడానికి ఈ ఇన్‌సైడ్ ఔట్ అనేది ఉపయోగపడతది. సో, దిస్ వాట్ ఇన్‌సైడ్ ఔట్ ఈస్ అండ్ డెఫినైట్‌లీ మేబీ ఇది ఇన్‌స్టంట్‌గా మీకు అర్థం కాకపోవచ్చు. బట్ ఒకసారి 1, 2 సార్లు వినడం, 1, 2 సార్లు బుక్ చదవటం, పోను పోను మీకు ఇది క్లారిటీగా అర్థమవుతూ ఉంటది. అండ్ థాంక్స్ ఫర్ దిస్ ఆపర్చునిటీ. సీ యూ. సైనింగ్ ఆఫ్ యువర్ హెల్త్ కోచ్.